హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈ రోజు వీడియోలో మనం ఒక బ్లాగింగ్ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ గా మనం ఒక బ్లాగింగ్ వెబ్సైట్ ని ఏ విధంగా డిజైన్ చేయాలి, దాంట్లో ఆర్టికల్స్ ఎలా పెట్టాలి అనేది డీటెయిల్ గా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రోజు వీడియోలో మనం మళ్ళీ బ్లాగింగ్ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కానీ ఈసారి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రీమేడ్ థీమ్స్ కాకుండా ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ఉపయోగించి ఒక ప్రీమేడ్ టెంప్లెట్ ఉపయోగించి మనం ఒక ప్రొఫెషనల్ బ్లాగింగ్ వెబ్సైట్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తెలుసుకోబోతున్నాం. సో దీనికి మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, ఎటువంటి కోడింగ్ స్కిల్స్ అవసరం లేదు. సో కేవలం మీకు కంప్యూటర్ ఆపరేటింగ్, అదే విధంగా మీకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు కూడా చాలా ఈజీగా మీ బ్లాగింగ్ వెబ్సైట్ ని డిజైన్ చేసుకుని మీ బ్లాగింగ్ కెరీర్ లో ముందుకు వెళ్ళొచ్చు. మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూసినట్టయితే కనుక అసలు బ్లాగింగ్ అంటే ఏంటి, దాన్ని చేయడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ట్రావెలింగ్ చేయడం ఇష్టం, కొంతమందికి ఏంటంటే ఫుడ్ మీద ఇష్టం, రెసిపీస్ ఎలా చేయాలి, అలా డిఫరెంట్ గా వాళ్ళైతే నేర్చుకుంటారో, వాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టాపిక్స్ మీద చాలా ఎక్కువ నాలెడ్జ్ ని కలిగి ఉంటారు. సో ఆ నాలెడ్జ్ ని ఇంటర్నెట్ లో షేర్ చేసుకోవడాన్ని మనం బ్లాగింగ్ అంటున్నాం. సో నార్మల్ గా ఏం చేస్తాం, ఒక బుక్ లో కానీ మనం ఏదన్నా ఇన్ఫర్మేషన్ రాసి వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ కి పంపించడం, వాట్సాప్ ఇలా చేస్తుంటాం కదా, అదే ప్రాసెస్ మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుని దాంట్లో రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా ఎవరైతే అటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు, యూట్యూబ్ లో కానీ లేదా గూగుల్లో కానీ సెర్చ్ చేస్తారు. సో నాలా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు వీడియోస్ చేసి పెడుతుంటారు అనమాట. ఈ విధంగా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసో ఆ ఇన్ఫర్మేషన్ ని వెబ్సైట్ లో ఒక కంటెంట్ రూపంలో పెట్టి దాన్ని ఇంటర్నెట్ వాళ్ళతో షేర్ చేసుకోవడాన్ని మనం బ్లాగింగ్ అంటున్నాం. ఓకే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోండి. దీని వల్ల మనకి లాభం ఏంటి? సో దీని వల్ల మనకి లాభం ఏంటంటే ఎక్కువ మంది యూజర్స్ మీ వెబ్సైట్ కి వచ్చి చూసినట్టయితే కనుక మీరు దాంట్లో యాడ్స్ రన్ చేసి అదే విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మీరు డబ్బులు అనేది సంపాదించవచ్చు. సో యాడ్స్ ఎలా మనకు వస్తాయి? సో ఈ యాడ్స్ రావాలంటే గూగుల్లో మనం వెబ్సైట్ అనేది పెడుతున్నాం కాబట్టి గూగుల్ వాళ్ళ నుంచి యాడ్సెన్స్ అప్రూవల్ అనేది తీసుకురావాలి. సో ఈ యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొచ్చినట్టయితే కనుక మీ వెబ్సైట్ కి ప్రతిరోజు ఒక 500 మంది వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇలాగా మీ వెబ్సైట్ కి వచ్చి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుతుంటారో పక్కన కొన్ని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. ఇలా డిస్ప్లే అయిన యాడ్స్ మనం చూసినా లేదా వాళ్ళు ఏదైనా యాడ్ మీద క్లిక్ చేసినా సరే మీకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు వచ్చే ట్రాఫిక్ ని బట్టి మీ అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ గా మీరు నెలకు ఒక 10,000 రూపాయలు సంపాదించాలంటే మీ వెబ్సైట్ కి ప్రతిరోజు 500 నుంచి 700 మంది విజిటర్స్ వచ్చినట్టయితే కనుక గూగుల్ యాడ్సెన్స్ నుంచి ప్రతి నెల $100 పైన ఎక్కువ సంపాదించవచ్చు. అదే విధంగా మీరు అఫిలియేట్ మార్కెటింగ్, ఇప్పుడు మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగే చాలా అఫిలియేట్ మార్కెటింగ్ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. క్లిక్ బ్యాంక్ అవ్వచ్చు, వారియర్ ప్లస్ అవ్వచ్చు, లేదా ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ అఫిలియేట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లింక్స్ మీ ఆర్టికల్ లో ఎక్కడైనా పెట్టినట్టయితే కనుక దాని మీద క్లిక్ చేసి ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ ని కొంటారో ఆ అఫిలియేట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ ప్రొడక్ట్ అనేది మీ ద్వారా సేల్ అయ్యేందుకు మీకు కొంత కమిషన్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా మనం బ్లాగింగ్ చేస్తూ మనం గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అదేవిధంగా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ రోజు వీడియోలో ఇటువంటి బ్లాగింగ్ వెబ్సైట్ మనం డిజైన్ చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా వీడియో మొదటిసారి చూసినట్టయితే కనుక తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటేనే ఇలాగా బ్లాగింగ్ రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏదైతే కొత్త అప్డేట్స్ నేను పెడుతుంటానో నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ల్యాప్టాప్ స్క్రీన్ మీద మీకు ఈ బ్లాగింగ్ వెబ్సైట్ ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి, యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రావాలంటే మనం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలనేది స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది లెంత్ ఎక్కువగానే ఉంటుంది, బట్ మీకు మంచి కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ కావాలంటే తప్పకుండా వీడియో మొత్తం చూడండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజు వీడియోలో మనం ఒక బ్లాగింగ్ వెబ్సైట్ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లాగింగ్ వెబ్సైట్ ట్యూటోరియల్ తెలుగు యూజింగ్ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్, నో కోడింగ్, నో టెక్ నాలెడ్జ్. సో మనకి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా మనం చాలా ఈజీగా ఈ ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ని ఉపయోగించి ఒక బ్లాగింగ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ గా మన ఛానల్లో ఒక వీడియో అనేది చేయడం జరిగింది, వర్డ్ ప్రెస్ బ్లాగింగ్ వెబ్సైట్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో ఏం చేశాను అంటే ప్రీమేడ్ థీమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఉపయోగించి వెబ్సైట్ ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఆర్టికల్స్ ఎలా పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే ప్రీమేడ్ థీమ్ కాకుండా మనం ఏం చేస్తున్నాం, ప్రీమేడ్ టెంప్లెట్స్ యూస్ చేసి అది కూడా ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ను ఉపయోగించి బ్లాగింగ్ వెబ్సైట్ ని ఏ విధంగా
డిజైన్ చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం బ్లాగింగ్ వెబ్సైట్ని చాలా విధాలుగా డిజైన్ చేసుకోవచ్చు. దాంట్లో బేసిక్ వన్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మనం డిజైన్ చేసే బ్లాగింగ్ వెబ్సైట్ ఎలా ఉంటుందని దానికి సంబంధించిన డెమో ఇన్ఫర్మేషన్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లుగా నేను ఒక డెమో వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. సో టాకీ అని చెప్పి మనకు ఒక ట్రావెల్ బ్లాగింగ్ కానీ లేకపోతే మనం ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్తూ ఉంటుందో దానికి సంబంధించి ఒక బ్లాగింగ్ వెబ్సైట్. అంటే ఇది ట్రావెల్ థీమ్ మీద మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకొని మనం ఎటువంటి బ్లాగింగ్ వెబ్సైట్ అయినా దీంతో మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక శాంపిల్ నెంబర్ 1. సేమ్ ఇదే టాకీలో మనకి డిఫరెంట్ లుక్ క్రియేట్ చేసుకునేలాగా బ్లాగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక టెంప్లెట్ ఉపయోగించి మనం డిఫరెంట్ బ్లాగింగ్ వెబ్సైట్ ఫార్మాట్స్ని మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫార్మాట్. సో ఇదే కాకుండా మనకి ఇంకో ఫార్మాట్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే వ్యాంగా బాండ్స్ అని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టెంప్లెట్ అనేది. ఇది కొంచెం మనకి ఇంకా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది అనమాట. మన వెబ్సైట్ ఏదైతే ఉందో బ్లాగింగ్ వెబ్సైట్ అనేది ప్రొఫెషనల్గా ఉంటుంది. దీంట్లో మనం ప్రొడక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, అఫిలియేట్ లింక్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు, అలా ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఇది ఒక ఫార్మాట్ లుక్ అనేది. అది కాకుండా మనకి దీంట్లో ఇంకో ఫార్మాట్ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా. సో ఇది ఒక ఫార్మాట్ మనకి స్టార్టింగే పెద్ద ఇమేజ్ తోటి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఎంతమంది ఉన్నారు, ఏంటి, మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ. సో చూసారు కదా, ప్రొడక్ట్స్ కూడా మనం దీంట్లో పెట్టి ప్రమోట్ చేసి అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో థర్డ్ ఫార్మాట్ చూసినట్టయితే కనుక ఇది ఇంకొంచెం ప్రొఫెషనల్గా ఉంది. అంటే చాలా నీట్గా డిజైన్ చేశారు ప్రీమేడ్ టెంప్లెట్. దీన్ని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో ఇన్ఫర్మేషన్ పెడుతూ మనకు వచ్చే ఆడియన్స్ ద్వారా మన అఫిలియేట్ మార్కెటింగ్ అదేవిధంగా గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లాగ్లో ఉండే ఆర్టికల్స్ ఏమైనా చదవాలనుకుంటే ఇక్కడ బ్లాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద 1 by 1 రావడం జరుగుతుంది. సో చూసారు కదా, సేవ్ మనీ ఫర్ ట్రిప్, చూజ్ యువర్ డెస్టినేషన్, ప్లాన్ యువర్ ట్రిప్. ఇలా మనం ఏం చేయాలంటే ఏవైతే ర్యాంకింగ్ కీవర్డ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు. బెస్ట్ బీచెస్ ఇన్ ఇండియా, బెస్ట్ వెకేషన్ ప్లేసెస్ ఇన్ సమ్మర్, బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇన్ ఇండియా. సో ఇటువంటి మనకి కొన్ని టార్గెటెడ్ కీవర్డ్స్ తీసుకొని ఆ కీవర్డ్స్ ఉపయోగించి మనం ఆర్టికల్స్ అనేవి బిల్డ్ చేసి దానికి వచ్చే ట్రాఫిక్ ద్వారా మనం గూగుల్ యాడ్సెన్స్ నుంచి అదేవిధంగా మనం ఏవైతే అఫిలియేట్ లింక్స్ ఇస్తావో వాటి ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా ప్రీమేడ్ అండ్ ప్రొఫెషనల్ టెంప్లెట్స్ అనమాట. వీటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోలో నేను ఏవైతే టాపిక్స్ కవర్ చేస్తానో వాటి గురించి ముందుగా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అనేది తప్పకుండా లెంత్ ఎక్కువగానే ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి ఒక్క టాపిక్ గురించి డీటెయిల్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి కంటెంట్ని మీకు ఎవరు ప్రొవైడ్ చేయరు. మీరు ఇంత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి, వెబ్సైట్ డిజైన్ తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు కోర్సెస్ పర్చేస్ చేయాలి లేదా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలి. సో వాళ్ళు మీకు మినిమం 3,000 నుంచి 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేను మీ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ అనేది తీసుకోకుండానే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ డిజైన్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక నేను ఫస్ట్ స్టెప్ అని చూపిస్తున్నాను, డొమైన్ అండ్ హోస్టింగ్. ఒక మన వెబ్సైట్ని మనం బిల్డ్ చేయాలంటే మనకి తప్పనిసరిగా డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది కావాలి. సో డొమైన్ అంటే మనం ఏవైతే వెబ్సైట్కి పేరు పెట్టుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ flipkart.com, amazon.in, digitalcommand.com, sandeep360tech.com, ఇలా మనకి ఏవైతే నేమ్స్ ఉంటాయో వీటిని మనం టెక్నికల్ టర్మ్లో డొమైన్ అంటున్నాం. అంటే మన వెబ్సైట్ ఏంటి అని వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం చెప్పడానికి ఒక పేరు అనేది కావాలి కాబట్టి మనం డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత హోస్టింగ్. సో ఈ హోస్టింగ్ అంటే ఏంటి? సో ఈ హోస్టింగ్ అంటే మన వెబ్సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ పెడుతున్నామో అది ఫొటోస్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇలా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పెడతామో అది స్టోర్ చేయడానికి మనకు ఒక స్టోరేజ్ డివైస్ అనేది కావాలి. ఆ డివైస్ ఎప్పుడు కూడా 24/7 మనకి ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి డేటాబేస్ అనేది రన్ అవుతూ ఉండాలి. సో దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మనం హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం చూస్తే వర్డ్ ప్రెస్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. సో ఈ వర్డ్ ప్రెస్ అంటే ఏంటి? మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, అంటే కోడింగ్ నాలెడ్జ్ కానీ లేకపోతే లాంగ్వేజ్ గురించి కానీ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. వాటిని ఎలా చేయాలి ఏంటనేది మనకి అసలు ఐడియా కూడా లేదు. సో ఇటువంటి ఐడియా లేని వాళ్ళ కోసమే డిజైన్ చేయబడ్డది వర్డ్ ప్రెస్. సో వర్డ్ ప్రెస్ అనేది ఒక CMS, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని ఉపయోగించడం ద్వారా మీరు చాలా సింపుల్గా ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ లేకుండానే మీ యొక్క వెబ్సైట్ని చాలా తొందరగా డిజైన్ చేసుకోవడమే కాదు, దాన్ని మీరు 100% కాన్ఫిడెన్స్ తోటి మెయింటైన్ చేసుకుంటూ మీ బ్లాగింగ్ కెరియర్ లేదా మీ బిజినెస్ కెరియర్లో ముందుకు వెళ్ళొచ్చు. సో మనం టాపిక్లు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నెంబర్ 3, వర్డ్ ప్రెస్ సెటప్. ఎప్పుడైతే మనం వర్డ్ ప్రెస్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తామో దాంట్లో కొన్ని మనం మేజర్గా సెట్టింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో ఆ సెట్టింగ్స్ ఏంటి అనేది కూడా మనం వీడియో టాపిక్లో చూద్దాం.
స్టెప్ నెంబర్ 4 ఇన్స్టాలింగ్ థీమ్ అండ్ ప్లగిన్స్. మనం ఏదైతే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నామో దానికంటే ఒక లుక్ అనేది తీసుకురావాలి. సో దానికి సంబంధించి మనం ఏం చేస్తాం, ఒక థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎలా అయితే మన మొబైల్లో వాల్ పేపర్ పెట్టుకుంటామో అదేవిధంగా మన వెబ్సైట్కి ఒక లుక్ క్రియేట్ చేయాలి కాబట్టి థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం. తర్వాత ప్లగిన్స్ అంటే ఏంటి, మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఏవైతే మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్లో పైన స్లైడ్స్ అనేవి రన్ చేయాలనుకున్నారు. సో స్లైడ్స్కి సంబంధించిన మనం ఒక ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇలా మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్లగిన్స్ అనేవి మనం ఉపయోగించి మన వెబ్సైట్ అనేది చాలా నీట్గా అట్రాక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ వేలో చెప్పాలి అంటే కనుక మన మొబైల్ ఎలా అయితే యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగిస్తుంటామో అదేవిధంగా వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ప్లగిన్స్ అనేవి వర్క్ అవడం జరుగుతుంది. స్టెప్ నెంబర్ 5 ఇన్స్టాలింగ్ టెంప్లెట్. ఇప్పుడు మనం ఏవైతే టెంప్లెట్స్ అనేవి చూసామో ఆ టెంప్లెట్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, వాటిని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నెంబర్ 6 టెంప్లెట్ కస్టమైజేషన్. సో ఈ టెంప్లెట్ కస్టమైజేషన్ అంటే మనకి ఆల్రెడీ ఏవైతే ఇన్స్టాల్ చేసామో దాంట్లో ప్రీమేడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇమేజెస్ కానీ అదేవిధంగా టెక్స్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి ఉంటాయి. కానీ మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ మనం పెట్టుకోవాలంటే వాటిని ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి, హెడర్ సెక్షన్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, ఫూటర్ సెక్షన్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, దాంట్లో మన లింక్స్ ఎలా పెట్టాలి, అఫిలియేట్ లింక్స్ ఎలా పెట్టాలి, పోస్ట్ ఎలా పెట్టాలి, ఎవ్రీథింగ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నెంబర్ 7 అప్లోడింగ్ ఆర్టికల్స్. సో మనకి కస్టమైజేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆర్టికల్స్ పెట్టాలి కాబట్టి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి పెట్టాలి అనేది నేను మీకు స్టెప్ నెంబర్ 7లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నెంబర్ 8 SEO ఆప్షన్స్. సో మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నారు, దాంట్లో ఆర్టికల్స్ పెట్టారు, కానీ మీ ఆర్టికల్స్ అనేవి ర్యాంక్ అవ్వాలి, అంటే గూగుల్లో ఫస్ట్ ర్యాంక్లో రావాలన్నమాట. అలా రావాలంటే మనం చేయాల్సింది SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దీన్ని ఉపయోగించడం ద్వారా మీ వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్ని పెంచుకొని మీకు వచ్చే ట్రాఫిక్ని పెంచుకోవచ్చు. మీకు ట్రాఫిక్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా మీ వెబ్సైట్లో ఎక్కువ యాడ్స్ రన్ అవుతాయి, అదేవిధంగా మీకు ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. స్టెప్ నెంబర్ 9 సోషల్ మీడియా లింకప్. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, ఇలా మనకి చాలా సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉన్నాయి. దాంట్లో రెగ్యులర్గా మనకి కంటెంట్ అనేది పెడుతూ ఉంటారు. సో మీరు కూడా మీ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేసుకొని వాటిలో మనం పెట్టడం ద్వారా మనకి ఆడియన్స్ అనేవి ఎక్కువగా వస్తారు. ఇలా మనం ట్రాఫిక్ని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో స్టెప్ నెంబర్ 9లో మనం సోషల్ మీడియాని ఎలా లింకప్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నెంబర్ 10 గూగుల్ ఇండెక్సింగ్. మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టారు, కానీ మీ వెబ్సైట్ గూగుల్లో కనిపించాలి. ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో వాళ్ళకి కనిపించాలి కదా. సో దానికి మనం గూగుల్ ఇండెక్సింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలా గూగుల్ అనలిటిక్స్ని అదేవిధంగా గూగుల్ సెర్చ్ కన్సోల్ని లింకప్ చేయాలని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ నెంబర్ 11 యాడ్సెన్స్ అప్రూవల్ గైడ్. సో మనం వెబ్సైట్ డిజైన్ చేసింది, దాంట్లో ఆర్టికల్స్ పెట్టేది, ఇవన్నీ కూడా మనం ఎంతో కొంత అమౌంట్ అనేది సంపాదించాలి. వెబ్సైట్ ద్వారా అమౌంట్ ఎర్న్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా బిగినర్ లెవెల్లో హెల్ప్ అయ్యేది గూగుల్ యాడ్సెన్స్. స్టెప్ నెంబర్ 11లో మీకు యాడ్సెన్స్ అప్రూవల్ రావాలంటే ఏం చేయాలి, ఎటువంటి గైడ్లైన్స్ మీరు ఫాలో అవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా మీరు నా వీడియోలో ఉండే స్టెప్స్ అన్ని ఫాలో అయితే కనుక తప్పకుండా మీరు కూడా మీకు చాలా ఈజీగా ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అదేవిధంగా టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా డిజైన్ చేసుకొని మీ బ్లాగింగ్ కెరియర్లో ముందుకు వెళ్ళొచ్చు. వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే మనకి ముందుగా డొమైన్ మరియు హోస్టింగ్ అనేది కావాలి. సో డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, వాటి మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలో మనం స్టెప్ 1లో తెలుసుకోబోతున్నాం. సో దాని గురించి ముందుగా నేను గూగుల్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మీరు డిజిటల్ ఖమ్మం అని ఎంటర్ చేయండి. డిజిటల్ ఖమ్మం అని ఎంటర్ చేసిన తర్వాత మా వెబ్సైట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, digitalkhammam.com. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇది చూసారు కదా, ఇది మా బిజినెస్ వెబ్సైట్. దీని ద్వారా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో అదేవిధంగా ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ మీద చాలా డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడం కోసం మేము ఫ్రీ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ మా వాట్సాప్ అనేది లింక్ చేసాము, ఇక్కడ నుంచి టెక్స్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. వన్స్ మీరు మా వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మెనూలో హోస్టింగ్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హోస్టింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ హోస్ట్ అని. నేను పర్సనల్గా మీకు బ్లూ హోస్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక మనం యూజ్ చేసేది వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్. ఈ వర్డ్ప్రెస్ వాళ్ళు కొన్ని బెస్ట్ కంపెనీస్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో ముందుగా చూసినట్టయితే మనకు కనిపిస్తుంది కదా బ్లూ హోస్ట్, పవర్డ్ బై ఓవర్ 2 million వెబ్సైట్స్, బ్లూ హోస్ట్ ఆఫర్స్ అల్టిమేట్ వర్డ్ప్రెస్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ హోస్ట్, అదేవిధంగా డ్రీమ్ హోస్ట్, థర్డ్ వన్ సైగ్రౌండ్. సో ప్రీవియస్గా నేను సైగ్రౌండ్ అనేది రికమెండ్ చేశాను. ప్రజెంట్ మన ఇండియాలో సైగ్రౌండ్ వాళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. మనకి బడ్జెట్లో మన దగ్గరే సర్వర్ ఉండి మన దగ్గరే CDN ఉండి కాల్ సపోర్ట్ అదేవిధంగా టెక్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ హోస్టింగ్ ప్రొవైడర్ బ్లూ హోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో వర్డ్ప్రెస్ వాళ్ళు 2005 నుంచి హైలీ రికమెండ్ చేస్తున్న బెస్ట్ కంపెనీ బ్లూ హోస్ట్ అని చెప్పుకోవచ్చు.
అగైన్ మళ్ళీ నేను నా వెబ్సైట్లోకి రావడం జరిగింది హోస్టింగ్ ఆప్షన్లో. ఇక్కడ మీకు బై నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, బై నౌ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు పర్చేస్ చేసే ముందు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాటిని క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి టెక్స్ట్ చేసి మీ డౌట్స్ ఏ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ద ఐడియల్ వర్డ్ప్రెస్ సొల్యూషన్ ఫర్ యువర్ బిజినెస్. ఎవరైతే బిజినెస్ వెబ్సైట్ లేదా బ్లాగింగ్ వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో వీళ్ళు మనకి 99.99% అప్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీ వెబ్సైట్ అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవ్వడం జరుగుతుంది. ద ప్రిఫర్డ్ డొమైన్ అండ్ హోస్టింగ్ చాయిస్ ఓవర్ 2 మిలియన్ వెబ్సైట్ వరల్డ్ వైడ్. సో 2 మిలియన్ పీపుల్ బ్లూహోస్ట్ హోస్టింగ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే కనుక అది ట్రస్టెడ్, సెక్యూర్ అండ్ దెన్ 24/7. ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే విత్ ఇన్ 30 డేస్లో మీరు ఫుల్ మనీ బ్యాక్ అనేది పొందొచ్చు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది రికమెండెడ్ బై వర్డ్ప్రెస్, ఫాస్ట్ అండ్ సెక్యూర్, 24/7 సపోర్ట్, మనీ బ్యాక్ గ్యారంటీ. నెక్స్ట్ మనం వెబ్సైట్ మెయింటైన్ చేసేటప్పుడు సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లూహోస్ట్ వాళ్ళు మనకి సెక్యూరిటీలో చాలా మంచి ప్రియారిటీ ఇస్తున్నారు. సేఫ్ గార్డ్ అగైన్స్ థ్రెట్స్ టు యువర్ వెబ్సైట్. సో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మన వెబ్సైట్కి SSL అదేవిధంగా CDN ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాల్వేర్ డిటెక్షన్ అండ్ ఆటోమేటెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు స్క్రోల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, గెట్ స్టార్టెడ్ అని, గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే 4 ప్లాన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, బేసిక్ ప్లస్ చాయిస్ ప్లస్ ప్రో. సో బేసిక్ అంటే మనం ఒక వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 50 GB SSD స్టోరేజ్ వస్తుంది, ఫ్రీ SSL, అదేవిధంగా మనకి ఒక ఫ్రీ డొమైన్ ప్రొవైడ్ చేస్తారు. 25 సబ్ డొమైన్స్ మనం దీని నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డైలీ మాల్వేర్ స్కాన్. సో మన వెబ్సైట్కి సెక్యూరిటీ పరంగా మాల్వేర్ స్కాన్ కూడా వీళ్ళు బేసిక్ ప్లాన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మీరు చాయిస్ ప్లస్ కానీ ప్రో కానీ ప్లస్ ప్లాన్ తీసుకోవచ్చు. అయితే వీళ్ళు చాయిస్ ప్లస్ ప్లాన్ రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ మనం ఏదైతే ప్రైజెస్ చూస్తున్నామో 299 పర్ మంత్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మీరు 12 మంత్స్ తీసుకుంటే మీకు ఈ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 3 ఇయర్స్కి తీసుకున్నారనుకోండి మీకు కాస్ట్ అనేది 199 రూపీస్కి రావడం జరుగుతుంది. మీరు ఎన్ని మంత్స్ తీసుకున్నారనే దాన్ని బట్టి మీ ప్రైస్ అనేది వీళ్ళు ఫిక్స్ చేస్తారు. సో బేసిక్ ప్లాన్ అయితే మనకి 299 రూపీస్ సరిపోతుంది. బిగినర్స్ అయితే 12 మంత్స్కి తీసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయగలనంటే కనుక 36 మంత్స్ తీసుకోండి, మీకు చాలా డిస్కౌంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో నేను ప్రజెంట్ 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి సెలెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 2 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. క్రియేట్ ఏ న్యూ డొమైన్, యూజ్ ఏ డొమైన్ యూ ఓన్. సో ఇందాక మనం స్టార్టింగ్లో అనుకున్నాం డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే. డొమైన్ అంటే మన వెబ్సైట్కి ఏదైతే పేరు పెడుతున్నామో దాన్ని మనం డొమైన్ అంటున్నాం. దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో డొమైన్ నేమ్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏం డొమైన్ నేమ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకోవాలంటే మనకు ఒక వెబ్సైట్ అయితే అవైలబుల్ ఉంది. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి లీన్ డొమైన్ సెర్చ్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేసే ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియో యొక్క టైం లైన్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ వీడియోలో ఏదైనా పాయింట్ మళ్ళీ రిపీటెడ్గా చూడాలనుకుంటే కింద టైం లైన్లో ఉన్న టైం మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు అక్కడ నుంచే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం లీన్ డొమైన్ సెర్చ్ వెబ్సైట్ నుంచి మనకి ఏదైతే డొమైన్ నేమ్ కావాలి అవైలబుల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రావెల్ రిలేటెడ్గా నాకు డొమైన్ కావాలి, అందుకని నేను TRAVEL ట్రావెల్ అనే కీవర్డ్ని ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ వాళ్ళు మనకి ప్రజెంట్ ఏవైతే ట్రావెల్ కీవర్డ్ మీద డొమైన్ నేమ్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ రావడం జరుగుతుంది. దాంట్లోంచి మనకి నచ్చిన డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మన యొక్క వెబ్సైట్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టే మనకి టోటల్గా 28 రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. దీంట్లో మీకు నచ్చిన డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా లేదా మీరు పర్సనల్గా ఏదైనా డొమైన్ నేమ్ అనుకుంటే ఆ డొమైన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే దీంట్లోంచి ఒక డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వీటన్నిటిలో నాకు వీగా ట్రావెల్ అనే నేమ్ నచ్చింది కాబట్టి ఈ నేమ్తో నేను డొమైన్ నేమ్ పెట్టుకోవాలి అనుకున్నాను. సో సింపుల్గా అగైన్ నేను మళ్ళీ బ్లూహోస్ట్ డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. వన్స్ ఈ విధంగా మీరు మీకు నచ్చిన డొమైన్ నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి నెక్స్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో చూసారు కదా, ద డొమైన్ vigotravel.com ఈజ్ అవైలబుల్. సో మన డొమైన్ నేమ్ అయితే అవైలబుల్గా ఉంది, దీన్ని మనం 100% యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతున్నారు. అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు, మీ ఇంటి పేరు, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ అడ్రస్, అదేవిధంగా పిన్ కోడ్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ మీకు బిజినెస్ నేమ్ అని ఉంది కదా, మీరు ఒకవేళ బిజినెస్ పర్పస్గా డొమైన్ తీసుకున్నట్టయితే కనుక మీరు ఇక్కడ మీ బిజినెస్ యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయండి. మీ బిజినెస్ యొక్క GST నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మీరు ఇండివిజువల్గా చేస్తే మీరు ఎటువంటి బిజినెస్ నేమ్ కానీ కంపెనీ నేమ్ కానీ లేదా మీ GST ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు పేరు, ఇంటి పేరు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే మీ సిటీ ఇన్ఫర్మేషన్, మీ పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. వన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా, 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మీరు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ ప్లాన్ ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే 12 మంత్స్ ప్లాన్ అలాగే ఉంచాను. నెక్స్ట్ మనం చూసినట్టయితే ప్యాకేజ్ ఎక్స్ట్రాస్. దీంట్లో కొన్ని మనకి సపరేట్ ప్యాకేజ్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఇవేవి మనకు అవసరం లేదు. సో నేనేం చేస్తున్నా అంటే ఈ ప్యాకేజెస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ మనకి టర్న్ ఇట్ ఆఫ్ అని వస్తుంది, టర్న్ ఇట్ ఆఫ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ప్యాకేజ్ ఎక్స్ట్రాస్ అవన్నీ కూడా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే మీరు అమౌంట్ అనేది ఏ విధంగా పే చేయాలి అనుకుంటున్నారు. పేపై, రూపే, ఎంఎక్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డిజిటల్ వ్యాలెట్స్. ఒకరి మీ దగ్గర ఆల్రెడీ కార్డు ఉంటే కార్డ్ తోటి ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేసుకోవచ్చు. లేదా మీరు గూగుల్ పే కానీ యూపీఐ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయాలి అనుకుంటే ఇక్కడ మన సెకండ్ ఆప్షన్ గా దీన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే ఐ హావ్ అగ్రీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అక్కడ మీరు ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ మీ దగ్గర ఏవైతే పేమెంట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. చేసిన తర్వాత మీకు బ్లూ హోస్ట్ నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది. అదేవిధంగా మీరు బ్లూ హోస్ట్ వల్ల డాష్ బోర్డ్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీరు మీ వెబ్సైట్కి ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన బ్లూ హోస్ట్ డాష్ బోర్డ్ పాస్వర్డ్ అని మీరు క్రియేట్ చేసుకుంటారు. అదేవిధంగా మీ జీమెయిల్కి ఏదైతే మెయిల్ వచ్చిందో దాన్ని వెరిఫై చేసినట్టయితే మీరు సక్సెస్ఫుల్గా బ్లూ హోస్ట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే డిజిటల్ ఖమ్మం వెబ్సైట్లో నా వాట్సాప్ అని లింక్ చేశాను. ఇక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అయితే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నేను ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో స్టెప్ నెంబర్ 1లో డిస్కస్ చేసినట్టుగా మనం డొమైన్ నేమ్ని చూస్ చేసుకున్నాము. అదేవిధంగా డొమైన్ నేమ్తో పాటు హోస్టింగ్ కూడా పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 అబౌట్ వర్డ్ ప్రెస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది నా బిజినెస్ వెబ్సైట్. ఇది కూడా నేను వర్డ్ ప్రెస్ ఉపయోగించి డిజైన్ చేయడం జరిగింది. నాకు కూడా మీకులాగే ఎటువంటి కోడింగ్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ లేవు. కేవలం నేను వర్డ్ ప్రెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసి దానికి సంబంధించిన వీడియోస్ చూడడం ద్వారా నేను ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నామో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇటువంటి బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్ వెబ్సైట్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మీకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు నచ్చిన వెబ్సైట్ని ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా పర్ఫెక్ట్గా డిజైన్ చేయాలంటే మనకి వర్డ్ ప్రెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వర్డ్ ప్రెస్ అనేది ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మన వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేసుకోవడానికి, మన వెబ్సైట్ అనేది ఎలా ఉండాలని లుక్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు మనం హోస్టింగ్ని పర్చేస్ చేసాము, అదేవిధంగా వర్డ్ ప్రెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వర్డ్ ప్రెస్ సెటప్. మనం ఎప్పుడైతే హోస్టింగ్ని పర్చేస్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను నా డెమో వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో లాగిన్ అయ్యి మనకి వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది అని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా డెమో వెబ్సైట్ నేను ఓపెన్ చేశాను. నా డెమో వెబ్సైట్ డొమైన్ నేమ్ sandeep360tech.tech. ఇది యూజర్కి కనిపించే వెబ్సైట్. దీంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు పెట్టలేదు, అందుకని మనకి ఇక్కడ నథింగ్ హియర్ అని కనిపిస్తుంది. ఒక యూజర్ నా వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్సైట్ని మేనేజ్ చేసుకోవాలంటే మీరు కంపల్సరీ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. సో వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటే మీ డొమైన్ నేమ్ తర్వాత ఈ విధంగా ఎంటర్ చేయండి, WP admin. ఈ విధంగా ఎంటర్ చేసినట్టయితే వర్డ్ ప్రెస్ అడ్మిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. WP నథింగ్ బట్ వర్డ్ ప్రెస్ అడ్మిన్ అంటే మనం దాన్ని మేనేజ్ చేస్తున్నాం కాబట్టి అడ్మిన్ ప్యానల్లోకి మనం వెళ్ళాలి. వన్స్ ఈ విధంగా మీరు టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఈ విధంగా వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు బ్లూ హోస్ట్ నుంచి పర్చేస్ చేశారు కాబట్టి మీరు డైరెక్ట్గా బ్లూ హోస్ట్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే. బట్ నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఈ విధంగా వర్డ్ ప్రెస్ అడ్మిన్ ప్యానల్ నుంచి లాగిన్ అవుతుంటారు. అందుకే నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే యూజర్ నేమ్ పెట్టుకున్నామో అదేవిధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నామో వాటిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నేను నా యూజర్ నేమ్ని అదేవిధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా డాష్ బోర్డ్లోకి రావడం జరిగింది. సో ఇది టోటల్గా కూడా వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్ అనమాట. అంటే వెబ్సైట్ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వెబ్సైట్ యొక్క అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనిపించే ఆప్షన్స్. సో దీంట్లో మనకి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు. కేవలం దీంట్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో లెఫ్ట్ సైడ్లో మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వీటిని ఉపయోగించి మనకు నచ్చిన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడైతే వర్డ్ ప్రెస్ని బ్లూ హోస్ట్ ద్వారా ఇన్స్టాల్ చేస్తారో మీకు డిఫాల్ట్గా కొన్ని ప్లగిన్స్ అదేవిధంగా థీమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ డేటా అంతా కూడా మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. అంటే మన వెబ్సైట్లో డిఫాల్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానంతా కూడా రిమూవ్ చేసి మళ్ళీ మనం ఫ్రెష్గా డిజైన్ చేసుకోబోతున్నాం. సో దాని గురించి ముందుగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్లో మనకి పర్మాలింక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, పర్మాలింక్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ పర్మాలింక్స్ అనేవి మన వెబ్సైట్లో పెట్టే బ్లాగ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క URL అనేది ఏ విధంగా చూపించాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా మన పర్మాలింక్ అనేది పోస్ట్ నేమ్ అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటే దాన్నే ఉంచండి. ఒకవేళ మీకు వేరే ఏమైనా సెలెక్ట్ అయ్యి ఉంటే మీరు పోస్ట్ నేమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఇలా మీరు పర్మాలింక్ ఆప్షన్స్లో పోస్ట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం ఏం చేయాలి, ప్లగ్గిన్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్లగ్గిన్స్లో మనకి ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ప్రజెంట్ అయితే కేవలం ఒకటే ప్లగ్గిన్ని ఉపయోగిస్తున్నాను, క్లాసిక్ ఎడిటర్.
మీకు కూడా కొన్ని డిఫాల్ట్ ప్లగిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరేం చేయాలంటే బ్లూ హోస్ట్ వాళ్ళు ఒక ప్లగిన్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మాత్రం మీరు రిమూవ్ చేయకండి. మిగతా ఏవైతే ప్లగిన్స్ ఉన్నాయో వాటన్ని కూడా మీరు రిమూవ్ చేయొచ్చు. సో రిమూవ్ చేయాలంటే ముందుగా ఏం చేయాలి, ఇక్కడ మనకి డియాక్టివేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డియాక్టివేట్ మీద క్లిక్ చేయండి. అలా మీ దాంట్లో ఏవైతే ప్లగిన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా డియాక్టివేట్ చేయండి. ఒక్క బ్లూ హోస్ట్ వాళ్ళ ప్లగిన్ని మాత్రం మీరు డియాక్టివేట్ చేయకండి, మిగతా వాటిని మాత్రం డియాక్టివేట్ చేసి తర్వాత మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఆ ప్లగిన్ అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే నాకు ప్రజెంట్ ఇక్కడ ఎటువంటి ప్లగిన్స్ అనేవి లేవు, కానీ మీకు మాత్రం ఒక ప్లగిన్ అనేది ఉంటుంది, అదే బ్లూ హోస్ట్ వాళ్ళ ప్లగిన్. ఆ ప్లగిన్ మాత్రం మీరు ఎప్పుడు కూడా రిమూవ్ చేయకండి, ఎందుకంటే మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉండడం కోసం బ్లూ హోస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక బెస్ట్ ప్లగిన్. వన్స్ మీరు ఈ విధంగా ప్లగిన్స్ అన్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అపీరియన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అపీరియన్స్ లో మీరు థీమ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. డిఫాల్ట్ గా మనకి ఏవైతే థీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే కనుక మనకి అన్నెసరీ థీమ్స్ ని మనం రిమూవ్ చేసేసి కేవలం ఒకటే థీమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని గురించి నాకు ఇక్కడ ఆన్లైన్ ఫోటోగ్రఫీ అని ఒక థీమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని నేను ఏం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, డిలీట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా మనకి ఎక్స్ట్రాగా అన్నెసరీ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డిలీట్ చేయండి. సో డిఫాల్ట్ గా మీరేం చేయాలంటే 2021 అని ఈ థీమ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇదేంటంటే మనకి లేటెస్ట్గా 2021లో వర్డ్ ప్రెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఒక ఆల్టర్నేటివ్ థీమ్ అనమాట. అంటే మెయిన్ థీమ్తో పాటు ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో దీన్ని మాత్రం మీరు రిమూవ్ చేయకండి. సో మనం అన్నెసరీ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే మనకి పేజెస్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, పేజెస్లో ఆల్ పేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో డిఫాల్ట్గా మీకు కొన్ని పేజెస్ అయితే వస్తాయి. ఆ పేజెస్ అన్నింటిని కూడా మీరు ఇక్కడ టైటిల్ అనే ఆప్షన్ గా దాని పక్కన బాక్స్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని బల్క్ యాక్షన్లోకి వెళ్ళి మూవ్ టు ట్రాష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అంటే మన దాంట్లో ఏవైతే పేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం డిలీట్ చేసాము. అదేవిధంగా మనకి పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. పోస్ట్లో కూడా ఆల్ పోస్ట్ మీద క్లిక్ చేయండి. మనకి ఏవైతే డిఫాల్ట్గా పోస్ట్లు అవన్నీ కనిపిస్తున్నాయో వాటిని కూడా ఇక్కడ టైటిల్ పక్కన బాక్స్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి బల్క్ యాక్షన్లో మూవ్ టు ట్రాష్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనం పోస్ట్, పేజెస్, థీమ్స్, ప్లగిన్స్ మనకి అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన వెబ్సైట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, దీంట్లో మనం ఎటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది పెట్టలేదు. సో తర్వాత మనం మన వెబ్సైట్లో ఏవైతే ఆర్టికల్స్ పెడుతున్నామో ఆ ఆర్టికల్కి ఒక ఆథర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే మీ డొమైన్ నేమ్ చూపించాలి లేదా మీ పేరు చూపించాలి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి మనకి ఇక్కడ యూజర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యూజర్స్లో మనకి ప్రొఫైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నిక్ నేమ్ అని, రిక్వైర్డ్ అని ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే ఆర్టికల్ పెడతారో పెట్టినప్పుడు ఆర్టికల్ పక్కన ఆథర్ అని చెప్పి మనకి ఈ విధంగా sandeep3stitech.tech అని చూపిస్తుంది. ఇలాగా మనకి చూపించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీ పేరు కానీ లేకపోతే మీరు అడ్మిన్ అని ఏదంటే అది ఇవ్వచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే సందీప్ అని ఇస్తున్నాను. ఇలా నిక్ నేమ్ దగ్గర మీరు ఏం చేయాలి, సందీప్ అని ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది, అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మనకి ప్రొఫైల్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకి డిస్ప్లే నేమ్ పబ్లిక్లీ యాజ్ అని ఉంది కదా, దీంట్లో మనం ఏం చేయాలి, సందీప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అగైన్ మళ్ళీ అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఆర్టికల్ పెడతామో ఆర్టికల్ పక్కన మన నేమ్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం ఆథర్ ఇన్ఫర్మేషన్ ని ఆర్టికల్లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం టోటల్గా మన వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో ఏవైతే సెటప్ ఉందో ఆ సెటప్ అంతా కూడా కంప్లీట్ చేసాము. సో సక్సెస్ఫుల్గా మనం స్టెప్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టెప్ 4 ఇన్స్టాలింగ్ థీమ్ అండ్ ప్లగిన్స్. మనం ఇప్పుడు ఏవైతే అన్నెసరీ థీమ్స్, అన్నెసరీ ప్లగిన్స్ రిమూవ్ చేసాం కదా, సో ఇప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ థీమ్ అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లగిన్స్ అనేవి కావాలి, వాటిని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. అగైన్ మళ్ళీ మీరు మీ వర్డ్ ప్రెస్ యొక్క డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం అపీరియన్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది. అపీరియన్స్లో థీమ్స్ ఆప్షన్, థీమ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పైన యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో మనం ఏం చేద్దాం అంటే చాలా పాపులర్ థీమ్ని యూస్ చేద్దాం. ఎందుకంటే కొత్త థీమ్స్ యూస్ చేయడం వల్ల అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి మనకు ఐడియా ఉండదు. పాపులర్ థీమ్స్ యూస్ చేస్తే మీ వెబ్సైట్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఎప్పటికప్పుడు మనకి అప్డేట్స్ అనేవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. సో నేను పాపులర్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. పాపులర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత నేను పర్సనల్గా యూస్ చేసేది అండ్ దెన్ చాలా మందికి రికమెండ్ చేసేది, మనం ఎటువంటి వెబ్సైట్స్ అయినా డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడడానికి ఒక థీమ్ అయితే అవైలబుల్ ఉంది. సో అదే ఆస్ట్రా థీమ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆస్ట్రా అని. ఈ థీమ్ నేను ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి యాక్టివేట్ అని ఉంటుంది. సో యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే మనకి థీమ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం సక్సెస్ఫుల్గా థీమ్ని అయితే యాక్టివేట్ చేసుకున్నాం. సో ప్రీవియస్గా మనకి 2021 ఈ థీమ్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం కొత్తగా ఆస్ట్రా థీమ్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. అదేవిధంగా 2021 థీమ్ని కూడా ఇలాగే ఉంచండి. ఇంకా ఎక్స్ట్రాగా ఏం థీమ్స్ ఉన్నా మీరు రిమూవ్ చేసేయచ్చు. దీని తర్వాత మనం ఏం చేయాలి, ప్లగిన్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. అగైన్ దాని గురించి ప్లగిన్స్లో
యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కూడా మనం పాపులర్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాము. దీంట్లో మనకి ఏవైతే పాపులర్ ప్లగిన్స్ ఉన్నాయో అదేవిధంగా మనకి రిక్వైర్డ్ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. సో ముందుగా మనం చూసినట్టయితే ఇక్కడ యోస్ట్ ఎస్ఈఓ, తర్వాత క్లాసిక్ ఎడిటర్. ఈ బ్లాగింగ్ వెబ్సైట్ని మనం ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ ఉపయోగించి డిజైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి సెక్యూరిటీ పర్పస్గా వర్డ్ఫెన్స్ సెక్యూరిటీని ఇన్స్టాల్ చేసుకోండి. అగైన్ మళ్ళీ మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత లిమిట్ లాగిన్ అటెంప్ట్ రీలోడ్ అనే ఒక ప్లగిన్ ఉంటుంది, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ప్లగిన్ అనేది మనకి సెక్యూరిటీ పర్పస్గా ఎవరైనా మీ వెబ్సైట్లోకి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టు వాళ్ళ ఐపీని బ్లాక్ చేయడానికి ఉపయోగపడే ఒక బెస్ట్ సెక్యూరిటీ ప్లగిన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్మష్, మీరైతే ఇమేజ్ పెడుతుంటారో ఆ ఇమేజ్ అనేవి చాలా ఫాస్ట్గా లోడ్ అవడం కోసం ఉపయోగించే ఒక ప్లగిన్. నేను ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి నెసరీ ప్లగిన్స్, వీటన్నిటిని కూడా మీరు ఇన్స్టాల్ చేసి ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇన్సెట్ హెడర్ అండ్ ఫూటర్స్, దీన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ ప్లగిన్స్తో పాటుగా మనకి ఇంకొన్ని ప్లగిన్స్ అయితే కావాలి. దాని గురించి నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను, గూగుల్ సైట్ కిట్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గూగుల్ లోగో తోటి సైట్ కిట్ బై గూగుల్ అని, ఈ ప్లగిన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మనకి వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడానికి అండ్ దెన్ మన కొత్త టెంప్లెట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం మనకు ఒక ప్లగిన్ అనేది కావాలి. ఆ ప్లగిన్ నేమ్ వచ్చేసి మనకి ఎన్వాటో, ANVATO. ఎన్వాటో ప్లగిన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎన్వాటో ఎలిమెంట్స్ ఫోటోస్, ఈ ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేవిధంగా మన వెబ్సైట్ యొక్క సెక్యూరిటీ బ్యాకప్ని మెయింటైన్ చేసుకోవడం కోసం మనకు ఇంకో ప్లగిన్ ఉంది, WPVIVID. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లగిన్ అనేది రావడం జరుగుతుంది, బ్యాకప్ అండ్ మైగ్రేషన్ అని. ఈ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా మన ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్కి ఉపయోగించి ఇంకో ప్లగిన్ అనేది కావాలి. దాని గురించి నేను ఇక్కడ ఎలిమెంటర్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్లగిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దీంట్లో మీరు ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ బ్లాక్స్ అని ఉంది కదా, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫ్రీ ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో టోటల్గా మనం ప్రజెంట్ అయితే 11 ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాము. వీటితో పాటు మనకు ఇంకో ప్రీమియం ప్లగిన్ అనేది కావాలి. సో ఆ ప్లగిన్ నేమ్ ఏంటంటే ఎలిమెంటర్ ప్రో. సో ప్రజెంట్ మనం ఆల్రెడీ ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మనకి ప్రో వర్షన్ కూడా కావాలి. నార్మల్గా మీరు ఎలిమెంటర్ ప్రో ప్లగిన్ని పర్చేస్ చేయాలంటే $49 వరకు అవుతుంది. అంటే $50 మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే ₹3,000 పైన అవుతుంది. బట్ నేను మీకు తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తాను. అది ఎక్కడి నుంచి అంటే కనుక అగైన్ మళ్ళీ మీరు digitalcommand.comలోకి వెళ్ళండి. లాస్ట్లో మనకి ఒక స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది, స్టోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు WP99store.com అని ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనిలో నేను మీకు ప్రీమియం థీమ్స్, ప్రీమియం టెంప్లెట్స్, అదేవిధంగా ప్రీమియం ప్లగిన్స్ ఏవైతే వాటన్నిటిని కూడా కేవలం ₹99కి, అదేవిధంగా టెంప్లెట్స్ అయితే కనుక ₹299కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు వర్డ్ప్రెస్ రిలేటెడ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పొందొచ్చు. వీటిని మీరు మల్టిపుల్ వెబ్సైట్లో యూస్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి లైసెన్స్కి అవసరం లేదు. అన్ని కూడా ప్రీమియం ఫీచర్స్తో యాక్టివేట్ అయి ఉంటాయి. అదేవిధంగా వీటిని మీరు వేరే వాళ్ళకి సేల్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీంట్లో ఉన్న ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ రెగ్యులర్గా యూస్ చేయాలి, మీరు మల్టిపుల్ వెబ్సైట్స్లోకి కావాలనుకుంటే నేను 1 year మెంబర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి జాయిన్ అవ్వని ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు 1 year మెంబర్షిప్ని అయితే పొందొచ్చు. మీరు ఎప్పుడైతే దీన్ని పర్చేస్ చేస్తారో చేసే టైంలో WP కిట్ అని కూపన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా మీకు ₹500 తగ్గడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఎలిమెంటర్ ప్రో అనేది కావాలి కాబట్టి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఎలిమెంటర్ ప్రో, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ₹99 మాత్రమే. బట్ దీంతో మనం చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ వెబ్సైట్ని అయితే డిజైన్ చేసుకోవచ్చు. వన్స్ ఈ విధంగా మీకు ఎలిమెంటర్ ప్రో ప్రోడక్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వ్యూ కార్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, వ్యూ కార్ట్ మీద క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంటే మీ పేరు, అడ్రస్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా అడుగుతారు. తర్వాత ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే మీ దగ్గర ఏదైతే గూగుల్ పే, ఫోన్పే ఉంటుందో దాని ద్వారా మీరు అమౌంట్ పే చేసినట్టయితే మీరు ఈ ప్లగిన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్లగిన్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు అప్ టు 3 months వరకు ఉంటుంది. అదే మీరు ఒకవేళ 1 year మెంబర్షిప్ తీసుకున్నట్టయితే కనుక ఈ ప్లగిన్స్ మళ్ళీ మీరు సపరేట్గా పర్చేస్ చేయాల్సిన పని లేదు. అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడెడ్గా ఉంటాయి. మీకు 1 year వరకు ఫ్రీ అప్డేట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో వన్స్ మీరు పేమెంట్ అవన్నీ చేసిన తర్వాత మీకు ప్లగిన్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అది ఏ విధంగా ఉంటుందంటే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఎలిమెంటర్ అని ఈ విధంగా ఫైల్ అనేది రావడం జరుగుతుంది. మీరు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే దీంట్లో మళ్ళీ నేను మీకు 2 files అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమెంటర్ ఫ్రీ, సెకండ్ వన్ వచ్చి ఎలిమెంటర్ ప్రో. మనం ఆల్రెడీ ఎలిమెంటర్ ఫ్రీ అనేది ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఎలిమెంటర్ ప్రో అనేది ఇన్స్టాల్ చేయాలి. సో అది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలంటే అగైన్ మళ్ళీ మనం ఏదైతే వెబ్సైట్ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నామో దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ప్లగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు పర్చేస్ చేసిన ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అప్లోడ్ ప్లగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ ఉంటుంది. చూస్ ఫైల్ మీద సెలెక్ట్ చేసుకొని మన ల్యాప్టాప్లో లేదా మీ కంప్యూటర్లో ఎక్కడైతే ఫైల్ అనేది మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నారో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను నా పర్టికులర్ ఫోల్డర్లోకి రావడం జరిగింది. ఇక్కడ నేను ఎలిమెంటర్ ప్రోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎలిమెంటర్ ప్రోని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు క్లియర్గా రావడం జరుగుతుంది. ఎలిమెంటర్ ప్రో ప్రెజెంట్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది నేను మీకు ఇక్కడ వర్షన్ అనేది కూడా చూపిస్తున్నాను. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనకి ప్లగిన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. అగైన్ మళ్ళీ మీరు ఇన్స్టాల్ ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. సో ఇప్పుడు మనం టోటల్గా 12 ప్లగిన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇక్కడ మనకి ప్లగిన్ పక్కన సెలెక్ట్ బటన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని బల్క్ ఆప్షన్లో యాక్టివేట్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏవైతే మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మీకు బ్లూ హోస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్లగిన్ కూడా ఉంటుంది. టోటల్గా ఇప్పుడు మీ వెబ్సైట్లో 13 ప్లగిన్స్ అయితే ఉంటాయి. వన్స్ మీరు ప్లగిన్స్ అనే యాక్టివేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఏదో ఒక ప్లగిన్ డాష్బోర్డ్లోకి ఈ విధంగా వెళ్ళిపోతారు. బట్ మీరేం కంగారు పడుకుని సింపుల్గా అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి డాష్బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ప్లగిన్స్ అదేవిధంగా థీమ్స్ ఏవైతే మనకి రిక్వైర్డ్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో స్టెప్ 4 అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం స్టెప్ 5లోకి వెళ్తున్నాం. సో ఈ స్టెప్ 5లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టాలింగ్ టెంప్లెట్. మనకి ఏదైతే టెంప్లెట్ కావాలో ఆ టెంప్లెట్ మనం ఇన్స్టాల్ చేయాలి. దాని నుంచి అగైన్ మళ్ళీ నేను నా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం టెంప్లెట్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి ఫ్రీగా టెంప్లెట్స్ ఉన్నాయి, అదేవిధంగా పెయిడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. అయితే నేను ఈరోజు మీతో ఒక పెయిడ్ టెంప్లెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనం స్టార్టింగ్లో చూసాం కదా, చాలా అందంగా డిజైన్ చేసిన ప్రీమేడ్ టెంప్లెట్స్, వాటిని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టెంప్లెట్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఇందాక ఏం చేసామంటే ఒక ఎన్వాటో ప్లగిన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎలిమెంట్స్ అని మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత టెంప్లెట్ కిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. టెంప్లెట్ కిట్స్ మీద క్లిక్ చేయండి. సో టెంప్లెట్ కిట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనిలో మనకి ఏవైతే టెంప్లెట్ కిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ మీకు కనిపించే అన్నీ కూడా మనకి ప్రీమియం టెంప్లెట్ కిట్స్, అంటే చాలా అడ్వాన్స్గా డిజైన్ చేసిన టెంప్లెట్ కిట్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి నచ్చిన టెంప్లెట్ కిట్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అయితే వీటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీ ఎన్వాటో ఎలిమెంట్స్ వల్ల సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. మీరు సబ్స్క్రిప్షన్ని పొందాలి అంటే కనుక ప్రతి నెల $30, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే కనుక $2,000 నుంచి $2,500 మధ్యలో మీరు దాన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. పర్చేస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న ప్రీమియం టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని యాక్సెస్ అనేది 1 month వరకు అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇవన్నీ అవసరం లేదు, కేవలం నాకు పర్టికులర్గా బ్లాగింగ్ రిలేటెడ్గా కావాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే అగైన్ మళ్ళీ WP9 స్టోర్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎలిమెంటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో ఏవైతే ప్రీమియం టెంప్లెట్స్ ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ప్రీమియం టెంప్లెట్స్ అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే కనుక ఏజెన్సీ టెంప్లెట్ కిట్ ఉంది, మెడ్పెట్స్ అని, వాటిని నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏజెన్సీ టెంప్లెట్ కిట్, అదేవిధంగా మెడ్పెట్స్ గురించి కూడా నేను ఒక టెంప్లెట్ని అయితే యాడ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ మనకి ట్రావెల్ బ్లాగ్ టెంప్లెట్, అదేవిధంగా మ్యాగజైన్ ఎలిమెంటర్ టెంప్లెట్ అని 2 ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను యూస్ చేసేది ట్రావెల్ బ్లాగ్. ఇది వచ్చేసి మనకి $299 అవుతుంది. దీన్ని మీరు మల్టిపుల్ వెబ్సైట్స్, అంటే మీకు ఎన్ని వెబ్సైట్స్ కావాలంటే అన్ని వెబ్సైట్లో యూస్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి సేల్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో దీన్ని సింపుల్గా మీరు యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వ్యూ కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యూ కార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా ప్రొసీడ్ టు చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు ఇందాక ఎలిమెంటర్ ప్రోని పర్చేస్ చేశారు కాబట్టి ఇక్కడ రిటర్నింగ్ కస్టమర్ ఆప్షన్ క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్లో మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసినట్టయితే కనుక ఈ పర్టికులర్ ఎలిమెంటర్ టెంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మీ వెబ్సైట్లోకి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇప్పుడు టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకున్నాము. దాని గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్లో ఎలిమెంట్స్ కింద ఇన్స్టాల్ కిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇన్స్టాల్ కిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ పర్టికులర్ టెంప్లెట్ని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. దాని నుంచి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీ ల్యాప్టాప్లో ఎక్కడైతే ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను పర్టికులర్గా ట్రావెల్ బ్లాగ్ టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ టెంప్లెట్ కిట్ ఫైల్ ఉంది కదా, ఇలా ప్రాసెస్ అవుతుంది. వన్స్ మనకి టెంప్లెట్ అనేది సక్సెస్ఫుల్గా దీంట్లో అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది కనిపించడం జరుగుతుంది. సో వన్స్ మీరు టెంప్లెట్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి గ్లోబల్ కిట్ స్టైల్స్, లొకేషన్, హోమ్ టు, హోమ్ 1 అని టోటల్గా మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఉపయోగించి మనం ఇప్పుడు ఒక స్టన్నింగ్ బ్లాగింగ్ వెబ్సైట్ని ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ద్వారా డిజైన్ చేయబోతున్నాం. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అటెన్షన్, దేర్ వన్ రిక్వైర్మెంట్ దట్ నీడ్ టు ఇన్స్టాలింగ్ ఫర్ దిస్ టెంప్లెట్ కిట్ టు వర్క్ కరెక్ట్లీ. సో ప్రజెంట్ అయితే మనం ఏదైతే కిట్ ఇన్స్టాల్ చేసుకున్నామో అది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటున్నారు. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటి అంటే కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లగిన్ WooCommerce.
ఈ టెంప్లెట్లో మనకి WooCommerce ప్లగిన్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకు అంటే కనుక మనం ఏదైనా ప్రొడక్ట్స్ని మనం దీంట్లో పెట్టి సేల్ చేయాలి అనుకుంటే ఈ ప్లగిన్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఇందాక నేను మీకు చూపెట్టాను కదా WP9 స్టోర్లో ఎలా అయితే నేను డిజిటల్ ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేశానో అదే విధంగా మీరు కూడా ఏదైనా ప్రొడక్ట్స్ని దీంట్లో పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ గైడ్ గురించి మీరు ఒక ఈబుక్ అనేది రాశారు, లేదా ఒక ట్రావెల్ చేయాలి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, దానికి సంబంధించిన PDF పెట్టారు, దాన్ని మీరు ఎంతో కొంత అమౌంట్కి సేల్ చేయాలనుకుంటున్నారు. లేదా ఏమైనా ట్రావెలింగ్ రిలేటెడ్గా బ్యాగ్స్ కానీ ఇలా మీరు ఏదైనా ప్రొడక్ట్స్ని సేల్ చేయాలి అనుకుంటే ఆ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసి మీరు దాన్ని సేల్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, ఈ పర్టికులర్ టెంప్లెట్స్ని యూస్ చేయడం వల్ల మనం ఇలా అడ్వాన్స్ ఆప్షన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ ఇన్స్టాల్ అబౌవ్ సెలెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వన్స్ మనకి ప్లగిన్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మనకి ఏదైతే టెంప్లెట్ కిట్ కావాలనుకున్నామో దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. సో స్టెప్ నెంబర్ 5 అనేది మనం కంప్లీట్ చేసాము. సో స్టెప్ నెంబర్ 6 మనం చూసినట్టయితే టెంప్లెట్ కస్టమైజేషన్. ఈ టెంప్లెట్ మనం ఏ విధంగా కస్టమైజ్ చేయాలి, ఎక్కడ మనం ప్లేస్ చేయాలి, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ అనేది మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం టెంప్లెట్ కిట్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాము. దీన్ని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. ముందుగా దీన్ని మనం ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, మనకి పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో పేజెస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్. సో దాని గురించి మీరు సింపుల్గా ఇక్కడ మనకి పేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. పేజెస్లో మీరు యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టు మనకి యాడ్ టైటిల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో నేను మన పేజ్కి ఏదైతే పేరు పెట్టాలనుకున్నా ఆ పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను హోమ్ అని ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే రైట్ సైడ్ మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మనకి సైడ్ బార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సైడ్ బార్లో మీరు ఏం చేయాలంటే నో సైడ్ బార్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి డిజబుల్ సెక్షన్స్ ఉంటుంది. ఈ డిజబుల్ సెక్షన్స్లో మనం ఏం చేయాలంటే డిజబుల్ టైటిల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు టైటిల్ని డిస్ప్లే చేయట్లేదు, అదేవిధంగా సైడ్ బార్ అని మనం చూపించట్లేదు. అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పబ్లిష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మనం ఈ విధంగా పేజ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే కనుక అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్లో మీరు రీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి యువర్ లేటెస్ట్ పోస్ట్. నార్మల్గా మీరు ఏదైనా ప్రీమేడ్ థీమ్ని యూస్ చేస్తే మనం ఈ విధంగా లేటెస్ట్ పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు యూస్ చేసేది ఒక ఎలిమెంటరీ టెంప్లెట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి స్టాటిక్ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హోమ్ పేజ్లో ఏం చేయాలి, మీరు మనం ఏదైతే హోమ్ అని క్రియేట్ చేసుకున్నామో ఆ పర్టికులర్ పేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఈ విధంగా మీరు హోమ్ పేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేసి సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందని ఒకసారి చెక్ చేద్దాం. దాని గురించి అగైన్ నేను ఇక్కడ మనకి ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో టెక్ మీద కర్సర్ ప్లేస్ చేయగానే విజిట్ సైట్ అని ఉంటుంది. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ట్యాబ్లో మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో చూసారుగా మన వెబ్సైట్లో ఇప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇక్కడ మనకి టోటల్గా కూడా బ్లాంక్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి పైన ఎడిట్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అగైన్ మళ్ళీ మీరు ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏమవుతామంటే ఆటోమేటిక్గా మన హోమ్ పేజ్ అయితే దానికి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ని ఉపయోగించి బ్లాగింగ్ వెబ్సైట్ని డిజైన్ చేయబోతున్నాం. సో చూసారు కదా, మనం ఎలిమెంటర్ డాష్బోర్డ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏదైతే టెంప్లెట్ ఇన్స్టాల్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ మనం పబ్లిష్ చేయాలి. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ప్లస్ అదేవిధంగా ఫోల్డర్, తర్వాత లీవ్ సింబల్. ఇది ఎన్వైటర్ వల్ల ఎలిమెంట్స్ యొక్క సింబల్ అనమాట. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే కిట్స్ అనేవి ఇన్స్టాల్ చేసామో ఆ కిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ చాలా కిట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనం చూడొచ్చు హోమ్ 1, హోమ్ 3 అని మనకి కొన్ని కిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం హోమ్ పేజ్ని డిజైన్ చేసుకున్నాం. నాకు ఈ హోమ్ 3 అనే పేజ్ అనేది బాగా నచ్చింది. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మీకు హోమ్ 1 కానీ ఏదో లేదా హోమ్ 2 నచ్చితే వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ హోమ్ 3 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇన్సర్ట్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకి ప్రాసెస్ అయితే అవుతుంది. ఈ కిట్ అయితే మనకి ఇక్కడ ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. 36% కంప్లీట్ అయింది, 45%. ఎప్పుడైతే మనకి 100% అవుతుందో అది ఆటోమేటిక్గా మన వెబ్సైట్లో కనిపించడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా మనం ఈ టెంప్లెట్ కిట్ని అయితే మన పర్టికులర్ హోమ్ పేజ్లోకి ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. వన్స్ మీరు ఈ విధంగా దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనకి అప్డేట్ అయిపోయిన తర్వాత దాని పక్కనే మనకి ఐ సింబల్ ఒకటి కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అది ప్రివ్యూ చేంజెస్. మనం ఏవైతే ఇప్పుడు చేంజెస్ చేసామో వాటిని మనం చూడొచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్లో మన వెబ్సైట్ ప్రజెంట్ లుక్ ఎలా ఉందో అది కనిపించడం జరుగుతుంది. సో చూసారు కదా, ప్రీవియస్గా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడు మనం జస్ట్ ఒక్క క్లిక్ తోటి టెంప్లెట్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఒక అందమైన బ్లాగింగ్ వెబ్సైట్ని డిజైన్ చేసుకున్నాము. సో దీంట్లో మనం ఏం చేయాలి, చిన్న చిన్న చేంజెస్ చేయడం వల్ల వెబ్సైట్ యొక్క లుక్ని ఇంకా అట్రాక్టివ్గా మనకు నచ్చిన ఇమేజ్ పెట్టుకొని మార్చుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇంకా హెడర్ సెక్షన్ అనేది బిల్డ్ చేయలేదు. సో ఈ హెడర్ సెక్షన్ మనం బిల్డ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ దగ్గర థీమ్ బిల్డర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది.
యువర్ సైట్ గ్లోబల్ పార్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి హెడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. హెడర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా ఒక హెడర్ సెక్షన్ అయితే ఉంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లైబ్రరీ వస్తుంది. దీన్ని మీరు క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ప్రీవియస్గా మనం చేసింది ఏంటంటే బాడీ సెక్షన్ అనమాట. అంటే మన వెబ్సైట్లో ఏదైతే బాడీలో ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నామో దాన్ని చేసాము. ఇప్పుడు మనం ఎడిట్ చేసేది వచ్చేసి టోటల్గా హెడర్ సెక్షన్. కేవలం మనకి ఈ పైన ఏది కనిపించాలనుకున్నామో దాన్ని మనం ఎడిట్ చేయబోతున్నాం. ఇక్కడ మనకి అగైన్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏవైతే టెంప్లెట్ కిట్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి హెడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో హెడర్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హెడర్ డిఫాల్ట్ 1 ఒకటి ఉంది, అదేవిధంగా హెడర్ స్టైల్ 1 ఒకటి ఉంది. ఇలా మనకి ఏవైతే ఉన్నాయో హెడర్ స్టైల్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. హెడర్ స్టైల్ 2, ఫూటర్ స్టైల్ 1, స్టైల్ 2 అని మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసింది హోమ్ 3 కాబట్టి నేను హెడర్ స్టైల్ 3నే తీసుకుంటున్నాను. దానికి ఇక్కడ మనకి ఇన్స్టాల్ టెంప్లెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ ఇది కూడా మనకి ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఇది 100% అవుతుందో ఆటోమేటిక్గా మనకి హెడర్ సెక్షన్ అనేది వస్తుంది. సో చూసారా మనకి హెడర్ సెక్షన్ అయితే వచ్చేసింది. సో ఈ వన్స్ హెడర్ సెక్షన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లోగో కానీ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రీమేడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సింపుల్గా మీరు ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి లోగో ఉంది కదా, ఈ లోగో రిమూవ్ చేసి మీకు నచ్చిన లోగోని ప్లేస్ చేసుకోవచ్చు. సింపుల్గా చూజ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఏదైనా లోగోని క్రియేట్ చేసుకుంటే ఆ లోగోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫైల్ని అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేయగానే మీ కంప్యూటర్లో ఏవైతే లోగో ఉందో ఆ లోగో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను నా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ యొక్క లోగోని అప్లోడ్ చేయబోతున్నాను. దాని గురించి లోగోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా మనకి లోగో అయితే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. వన్స్ లోగో అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్సెట్ మీడియా అని ఒక ఆప్షన్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇన్సెట్ మీడియా అని, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టు మనకి లోగో అయితే రీప్లేస్ అయింది, కానీ సైజ్ అనేది ఫుల్ ప్రివ్యూ రాలేదు. దాని ఇక్కడ మనకి కస్టమ్ దగ్గర ఆప్షన్ ఏముంటుందంటే లార్జ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. లార్జ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లోగో అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోగో యొక్క సైజ్ అనేది తగ్గించుకోవాలి. దాని గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టైల్లోకి వెళ్ళండి. స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి లోగో సంబంధించిన విడ్త్, హైట్ ఎంత ఉండాలి ఏంటి అనేది మనం ఈ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం సైజ్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి లోగో అనేది ఓకే అయిపోయింది. ఇది అలైన్మెంట్ వచ్చేసి నాకు ఈ విధంగా మిడిల్లో ఉండాలి, లేదా ఈ మెనూకి దగ్గరలో ఉండాలి. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ ఉంది కదా, హోమ్లో కూడా మనకి హోమ్, సర్వీసెస్, అబౌట్, గ్యాలరీ, కాంటాక్టర్స్ ఇవన్నీ మనకి పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్ యాడ్ అయ్యాయి. వీటితో పాటు మనం వేరే పేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా గెట్ స్టార్టెడ్ హియర్ అని ఉంది. మన ఏదైనా బటన్ ప్రొవైడ్ చేయాలన్నా లేదా బై నౌ అని బటన్ ప్రొవైడ్ చేయాలన్నా అవన్నీ కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. వన్స్ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పబ్లిష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ కండిషన్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. యాడ్ కండిషన్ మీద క్లిక్ చేసి ఇంక్లూడ్ ఎంటైర్ సైట్, మనం ఇప్పుడు ఏదైతే హెడర్ సెక్షన్ క్రియేట్ చేసుకున్నామో ఈ ఆప్షన్ అనేది టోటల్ సైట్ మొత్తంలో రావాలి అనేసి మనం ఇలాగా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎంటర్ సైట్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి వ్యూ సైట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఐ సింబల్, అగైన్ మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. సో చూసారా మనకి హెడర్ సెక్షన్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా మెనూ ఆప్షన్స్ అవన్నీ కూడా మనకి క్లియర్గా విజిబుల్గా లేవు. వీటి మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో వన్స్ మనకి అది అప్డేట్ అయిపోయిన తర్వాత న్యూ ట్యాబ్లో మళ్ళీ ఒకసారి మన వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి చూడండి. సో నేను ఈ విధంగా నా వెబ్సైట్ని అయితే ఎంటర్ చేశాను. ప్రజెంట్ లుక్ ఎలా ఉందని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చూసారుగా మనకి ప్రీవియస్గా ఇక్కడ హెడర్ సెక్షన్ అని లేదు. ఇప్పుడు మనం హెడర్ సెక్షన్ యాడ్ చేసుకున్నాము, లోగో యాడ్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ మనకి ఈ లోగో అనేది నచ్చలేదు, లేకపోతే మెనూ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవాలి, టెక్స్ట్ అవి చేంజ్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా చేసుకోవాలంటే సింపుల్గా మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్లో ఎలిమెంటర్ హెడర్ అని ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఓన్లీ హెడర్ సెక్షన్ వరకు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు దీంట్లో ఉండే ఇమేజ్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద డైరెక్ట్గా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే టోటల్గా కూడా దీంట్లో ఈ ఎడిటింగ్ ఆప్షన్స్లోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో ఈ ఇమేజ్ని మీరు చేంజ్ చేయాలనుకున్నారు, సింపుల్ ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేఅవుట్, స్టైల్, అడ్వాన్స్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో స్టైల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. అగైన్ మళ్ళీ మీరు ఏం చేయాలి, చూజ్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ మన దాంట్లో ఏవైతే ఇమేజ్ ఉన్నాయో ఆ ఇమేజ్ అన్ని కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దీంట్లో మీకు నచ్చిన ఇమేజ్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇందాక చూపించిన విధంగా అప్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మన ఇమేజ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫ్రీ కాపీరైట్ ఇమేజ్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫ్రీ కాపీరైట్ ఇమేజ్ కావాలి అనుకుంటే గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు pixels.com అనే వెబ్సైట్ వాళ్ళు మనకి ఫ్రీ కాపీరైట్ ఇమేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా పిక్సెల్స్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రీ స్టాక్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని. ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వండి. సో మీకు ఎటువంటి ఫొటోస్ కావాలనుకున్నారో ఆ కీవర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ట్రావెల్ అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత
మనకి ఇక్కడ సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఫొటోస్ అయితే మనకి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ కాపీరైట్ ఇమేజ్. వీటన్నిటిని మీరు ఎటువంటి డౌట్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి కాపీరైట్ క్లైమ్ కానీ ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ కానీ రావు. వన్స్ మీరు మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఫ్రీ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మీడియం అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ మీరు ఏం చేయాలి, మీ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఎక్కడైతే మనం ఇందాక ఎడిటింగ్ సెక్షన్లో ఉన్నామో ఆ పర్టికులర్ ఇమేజ్ని మనం ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేయగానే మనకి ఇమేజ్ అనేది దీంట్లో అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్సర్ట్ మీడియా అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఇన్సర్ట్ మీడియా మీద క్లిక్ చేయగానే ఇమేజ్ అనేది మన వెబ్సైట్లో సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇన్సర్ట్ మీడియా మీద క్లిక్ చేశాను. సో ప్రీవియస్గా ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది రిమూవ్ అయిపోయి నేను ప్రజెంట్ లేటెస్ట్గా యాడ్ చేసిన ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. సో చూసారు కదా, చాలా ఈజీగా మనకి నచ్చిన ఇమేజ్ని ఇక్కడ చేంజ్ చేసుకున్నాం. బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రావెలర్ అని మనం ఏదన్నా మనకు నచ్చిన టెక్స్ట్ని ఇవ్వాలి అనుకుంటే, ఎక్కడైతే మనం టెక్స్ట్ ప్రొవైడ్ చేయాలనుకున్నామో దాని మీద కర్సర్ ప్లేస్ చేయగానే రైట్ సైడ్ ఇలా పెన్సిల్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని మనం ఈ విధంగా రిమూవ్ చేసేసి, సో చూసారు కదా, ప్రీవియస్ టెక్స్ట్ రిమూవ్ చేసి నేను ఏ ట్రావెలర్ అని ఎంటర్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఎక్కడైతే ఇమేజెస్ అదేవిధంగా టెక్స్ట్ ఉందో వాటన్నిటిని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎటువంటి షాపింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, అంటే మన సేల్స్ కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు అనుకుంటే, ఇక్కడ మనకి ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ అంతా కూడా మనం డిజబుల్ చేయొచ్చు. ఏ విధంగా డిజబుల్ చేయొచ్చు అంటే, ఒకటి మనం డిలీట్ చేయొచ్చు, ఏదర్ లేదా ఇది కనిపించకుండా దీన్ని మనం హైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు హైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎడిట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లో మీరు అడ్వాన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ రెస్పాన్సివ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రెస్పాన్సివ్లో మీరేం చేయాలి, ఈ పర్టికులర్ సెక్షన్ అంతా కూడా హైడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి హైడ్ ఆన్ డెస్క్టాప్, ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్. సో మనకి ఈ సెక్షన్ అంతా కూడా ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. ఒకవేళ అసలు ఈ సెక్షన్ అనేది మీకు అవసరం లేదు, ఫ్యూచర్లో కూడా నాకు రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా క్లోజ్ సింబల్ ఉంటుంది, క్లోజ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ సెక్షన్ అంతా కూడా ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. ఒకవేళ మీరు పొరపాటున ఇలా ఏదైనా అనుకోకుండా రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకి అప్డేట్ పక్కన ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హిస్టరీ అని, హిస్టరీ మీద సెలెక్ట్ చేయండి. మనం ఏవైతే రిమూవ్ చేసామో అవన్నీ కూడా ఉంటాయి. జస్ట్ మీరు ఏం లేదు, దాన్ని ఈ విధంగా పక్కన ఒక రీస్టోర్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనం ఏదైతే రిమూవ్ చేసామో అది మళ్ళీ ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు కంగారు పడాల్సిన ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ అదేవిధంగా చాలా ఈజీ ఆప్షన్స్తో మీరు రన్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ఏం చేయాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. సో మన ఎలిమెంటర్ ప్రో అదేవిధంగా చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ని యూస్ చేయడం వల్ల ఇలా చాలా అట్రాక్టివ్ అండ్ బెస్ట్ వెబ్సైట్ అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను స్క్రోల్ డౌన్ చేస్తుంటే ఓపెన్ వరల్డ్ ఇవన్నీ కూడా లైట్ కనిపిస్తున్నాయి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ టెక్స్ట్ అంతా కూడా బ్లింక్ అవుతుంది. ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడ స్లైడ్స్ అనేవి రావడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మనం దీంట్లో కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్రంట్ పేజ్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు హెడర్లో అయితే కనుక ఇక్కడ ఎడిట్ హెడర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏదైతే ఈ సెక్షన్లో మనకి ఏవైతే కావాలో ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీరు చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం టెక్స్ట్ అండ్ దెన్ ఇమేజ్ ఎలా మార్చుకోవాలో చూసాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి రీడ్ మోర్ అబౌట్ అస్ ఉంది, దీన్ని కాల్ టు యాక్షన్ బటన్ అంటారు. అంటే దీన్ని క్లిక్ చేయగానే అది పర్టికులర్గా ఏదైతే పేజ్లోకి వెళ్ళాలో ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇటువంటి సెక్షన్ మనం ఎడిట్ చేయాలంటే ఇక మీకు ఎడిట్ ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఏ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ పేజ్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ యూట్యూబ్ లింక్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు. నేనేం చేస్తున్నా అంటే నా ఛానల్ లింకే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా మీరు లింక్ కాపీ చేసుకోవచ్చు. అది వెబ్సైట్ లింక్ అయినా పర్లేదు, యూట్యూబ్ లింక్ అయినా పర్లేదు, ఏ లింక్ అయినా సరే ఇక్కడ మీరు పేస్ట్ చేయొచ్చు. వన్స్ ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్ సింబల్ ఉంటుంది, దీంట్లో మీరు ఓపెన్ ఇన్ న్యూ విండో ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నా, టెక్స్ట్ కూడా చేంజ్ చేయాలనుకున్నాను. దాని గురించి నేను కంటెంట్లో ఇక్కడ రీడ్ మోర్ అని ఉంది కదా, సో వాచ్ మై వీడియోస్. సో ఈ విధంగా నేను టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకున్నాను. టెక్స్ట్ చేంజ్ చేసుకున్నా మనం ఏం చేయాలి, సింపుల్గా అప్డేట్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి అప్డేట్ మీద క్లిక్ చేస్తాము. అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాక మనకి వచ్చేసి రీడ్ అనే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం చేసాం వాచ్ మై వీడియోస్ అని పెట్టాము. దీని మీద క్లిక్ చేయగానే వాళ్ళకి న్యూ ట్యాబ్లో నా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏవైతే లింక్స్ కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ లింక్స్ని అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసి మన ఛానల్ని లేదా మన వెబ్సైట్ యొక్క ఆర్టికల్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇది కస్టమైజ్ అనేది చేసుకోవడం. జస్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ మనకు కావాల్సిన సెక్షన్స్ కానీ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ మనమే
ఎంటర్ చేసి టైప్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ అయినా అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అదేవిధంగా మన ఇమేజ్ని ఏ విధంగా మార్చుకున్నాము అనేది. సో ఇప్పుడు మనం హోమ్ పేజ్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. దీంతో పాటు మనకి ఎక్స్ట్రాగా ఏం పేజెస్ కావాలో ఆ పర్టికులర్ పేజెస్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. మళ్ళీ మనం పేజెస్ని క్రియేట్ చేసుకోవాలంటే అగైన్ మళ్ళీ ఏం చేయాలి, మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మనం పేజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో పేజెస్లోకి వెళ్ళి ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. సో ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ప్రజెంట్ ఏవైతే పేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. సో ఇప్పుడు మనం కొన్ని ఎక్స్ట్రా పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని నుంచి ఇక్కడ మనకి యాడ్ న్యూ అని ఆప్షన్ ఉంది కదా, నేను ఏం చేస్తున్నా అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అండ్ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం టైటిల్ని అయితే ప్రొవైడ్ చేయాలి. సో నేను అబౌట్ అస్ తీసుకుంటున్నాను, అబౌట్ అస్. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసి ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మనం కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, బ్లాగ్ అనే పేజెస్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. అవి క్రియేట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా పేజ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు అబౌట్ అస్, బ్లాగ్, కాంటాక్ట్ అస్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ. ఇప్పుడు మనం ఈ పేజెస్లో ఇన్ఫర్మేషన్ పెట్టాలి. సో అబౌట్ అస్ అంటే మీ వెబ్సైట్ దేనికి సంబంధించింది, దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెడుతున్నారని మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూసినట్టయితే కాంటాక్ట్ అస్, ఎవరైనా మీ వెబ్సైట్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలనే ఇన్ఫర్మేషన్ని దీంట్లో మీరు ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మీ మెయిల్ ఐడి ఇవ్వడం కానీ, కాంటాక్ట్ ఫామ్ ప్రొవైడ్ చేయడం కానీ అవన్నీ కూడా దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మనం చూస్తుంటే డిస్క్లైమర్, మన వెబ్సైట్ సంబంధించిన డిస్క్లైమర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం దీంట్లో ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ప్రైవసీ పాలసీ, మన వెబ్సైట్లో ప్రైవసీ పాలసీ టర్మ్స్ ఏ ఉంటాయి, యూజర్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో మనం పెట్టచ్చు. అయితే ఈ ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, అదేవిధంగా కాంటాక్ట్ అస్, అబౌట్ అస్లో ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ప్రీవియస్గా వీడియోస్ చేశాను. ఈ వీడియోలో వాటిని కంటిన్యూ చేస్తే ఎక్కువ లెంత్ అవుతుంది, అందుకని నేను ఏం చేస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, ఆ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే అగైన్ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో రీడింగ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్గా మనం హోమ్ పేజ్ అనేది ఇలాగా హోమ్కి సెలెక్ట్ చేసుకున్నాము. పోస్ట్ పేజ్ అనేది ఏం చేయాలి, మనం బ్లాగ్కి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఒకసారి ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందని మనం చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెడర్ సెక్షన్లో మెనూ అని కనిపించట్లేదు, మనం మెనూ సెక్షన్ని దీంట్లో యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఎలిమెంటరీ హెడర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం అయితే మెనూ క్రియేట్ చేసుకున్నాం అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. హోమ్, బ్లాగ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అంటే లోగో ఎలా ఉండాలి ఏంటి మన ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెనూ సెక్షన్ ఎడిట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనిలో మనకి లేఅవుట్ అనేది ఎలా ఉండాలి, సో వర్టికల్గా ఉండాలా లేకపోతే హారిజాంటల్గా ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో మనకి హారిజాంటల్ అయితేనే లుక్ అనేది బాగుంటుంది, నేను హారిజాంటల్లో సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా అలైన్మెంట్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉండాలా, మిడిల్లోకి రావాలా లేకపోతే రైట్ సైడ్కి ఉండాలా, సో అది ఇలాగ స్ట్రెచబుల్గా ఉండాలి, మనం టోటల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను లెఫ్ట్ సైడ్కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. పాయింటర్, సో మనం ఏదైతే మెనూ సెలెక్ట్ చేసుకుంటామో దాని వచ్చేసి మనకి పాయింటర్ కావాలంటే ఈ విధంగా అండర్లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే కర్సర్ ప్లేస్ చేస్తామో ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో దాని కింద అండర్లైన్ అనేది కనిపిస్తుంది. ఒక అండర్లైన్ కాకుండా మీకు ఏం చేయాలంటే డబుల్ లైన్ కావాలనుకుంటే మీరు డబుల్ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ మనకి ఈ విధంగా డబుల్ లైన్ వస్తుంది. అలా మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రేమ్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాని చుట్టూ ఫ్రేమ్ లాగా మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇలా మనకి చాలా అడ్వాన్స్ ఆప్షన్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ విధంగా మీరు హెడర్ సెక్షన్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది అవసరం లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, డిలీట్ మీద క్లిక్ చేయాలి, మనకి రిమూవ్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలి, వీటిని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. జస్ట్ డ్రాగ్ చేస్తే చాలు మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మెనూ అనేది రైట్ సైడ్లోకి రావాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ విధంగా రైట్ సైడ్కి పెట్టుకున్నాను. ఇక్కడ మనకి లోగో అనేది చిన్నగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి లోగో సైజ్ పెంచుకున్నాను, దానికి స్టైల్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి విడ్త్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మనం విడ్త్ని పెంచుకోవచ్చు. ఇక మనం చూసినట్టయితే ఈ మెనూ సెక్షన్ ఏదైతే ఉందో ఇది పైకి ఉంది, లోగో అనేది కిందగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోగోని కొంచెం పైకి మూవ్ చేయాలి. దాని గురించి ఇక్కడ అడ్వాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్వాన్స్లో మనకి మార్జిన్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు మార్జిన్లో ఇక్కడ లింక్ ఆప్షన్ ఉంటుంది, లింక్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో మనకి బాటమ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అవసరం లేదు, మనం ఈ విధంగా బాటమ్ని తగ్గించుకోవచ్చు. టాప్లో మనకి కూడా ఎటువంటి గ్యాప్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ విధంగా మనం టోటల్గా దాన్ని ఇలాగ పైకి మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. ఒకవేళ మీరు ఇంకొంచెం ఈ లోగోని ఇటు సైడ్కి అంటే రైట్ సైడ్కి మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ మీరు తగ్గించుకున్నట్టయితే ఈ విధంగా లోగో అనేది కొంచెం రైట్ సైడ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. అదే మనకి బాటమ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వీటిని మీరు ఈ విధంగా కంప్రెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం తగ్గించుకొని దాని యొక్క పొజిషన్ని చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి హోమ్, బ్లాగ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ ఉన్నాయి. వీటి యొక్క ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టైల్లోకి వెళ్ళండి. స్టైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టైపోగ్రఫీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎడిట్ సింబల్ అనేది మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా మీరు సైజ్ని ఎంత కావాలంటే అంతవరకు పెంచుకోవచ్చు.
సో చూసారు కదా, చాలా ఈజీ దీంట్లో మనం ఎడిట్ చేసుకోవడం. ఇది ఒక ఫార్మాట్ మన హెడర్ సెక్షన్ వీటిని ఎడిట్ చేసుకోవడానికి. బట్ మనం ఈ వీడియోలో ఎలిమెంటల్ వెబ్సైట్ బిల్డర్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి నేను టోటల్గా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్స్ మేము ఈ విధంగా సెట్టింగ్స్ అన్ని చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో న్యూ ట్యాబ్లో మన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ప్రీవియస్గా మనకి ఈ విధంగా ఉంది. సో ప్రజెంట్ అయితే మనం ఏవైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. సో చూసారా, మనకి లోగో వచ్చింది, అదేవిధంగా హోమ్, బ్లాగ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ. సో ఇప్పుడు మనం హెడర్ సెక్షన్ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనకి ఫూటర్ సెక్షన్ కూడా కావాలి. సో దాని గురించి ఇక్కడ మనకి ఎన్వైటో సింబల్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ కిట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిలో మీరు వెళ్ళినట్టయితే కనుక మనకి ఫూటర్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఫూటర్ స్టైల్ 1, ఫూటర్ స్టైల్ 2, అదేవిధంగా ఫూటర్ స్టైల్ 3 అని మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫూటర్ డిఫాల్ట్ అని. సో మీకు ఏది కావాలంటే అది మీరు యూస్ చేసుకోవచ్చు. నేను చేసిన డిఫాల్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇన్సర్ట్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఫూటర్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫూటర్ సెక్షన్ అయితే దీంట్లోకి రావడం జరిగింది. దీంట్లో ఉన్న ఆప్షన్స్ మనం చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎడిట్ సెక్షన్, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టైల్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఇమేజ్ని అప్లోడ్ చేస్తుంటే ఆ పర్టికులర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మీడియా మీద క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఏవైతే లోగో కనిపిస్తుందో వ్యాంగా బాండ్స్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసి మీ యొక్క పేరు పెట్టుకోవాలనుకుంటున్నారు, లేదా మీ లోగోని అప్లోడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఈ విధంగా చూజ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనకి ప్రీవియస్గా ఏవైతే అప్లోడ్ చేస్తున్నాయో ఆ లోగోని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన లోగో ఇక్కడ రీప్లేస్ అయింది. బట్ మనకి ఇది ఫుల్ వ్యూ రావట్లేదు. దాని గురించి మనం ఏం చేయాలి, కస్టమ్ బదులు లార్జ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఈ అగైన్ స్టైల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనకి విడ్త్ అనేది ఎంత ఉండాలనేది మనం చాలా సింపుల్గా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి అది అలైన్మెంట్ ఎలా ఉండాలి, రైట్ సైడ్కి ఉండాలా ఏంటి మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, లేదా మిడిల్లో ఉండాలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ మనకి లోగో ఇలా ఏమీ వద్దనుకుంటే జస్ట్ మనం ఈ సెక్షన్ అంతా కూడా డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే మెనూ సెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మెనూ సెక్షన్, ఇక్కడ సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. సో మెనూలో మనకి ఏమేమి కనబడాలి ఏంటని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెనూ సెక్షన్ కూడా అవసరం లేదు. మనం డిలీట్ మీద క్లిక్ చేయగానే ఆ మెనూ సెక్షన్ కూడా రిమూవ్ అయిపోతుంది. కేవలం మనం సోషల్ మీడియా ఐకాన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ మన ఫోటో సెక్షన్ అనేది చాలా ఎక్కువ హైట్ ఉంది. సో ఈ హైట్ మనం తగ్గించుకోవాలంటే చాలా సింపుల్. అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ ఎడిట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్లో లేఅవుట్, అడ్వాన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు హైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది డిఫాల్ట్లో ఉంది. మీరేం చేయాలంటే ఫిట్ టు స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మినిమం హైట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీరు హైట్ ఎంత కావాలంటే అంతకి తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఎడిట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేఅవుట్, స్టైల్, అడ్వాన్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనిలో మీరు చూస్తే ప్యాడింగ్ 147 ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి లింక్ సింబల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి టోటల్గా దీన్ని 0 చేయండి. సో 0 చేయగానే మనకి ఈ విధంగా తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు పైన హైట్ కావాలా కింద హైట్ కావాలా మీరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మళ్ళీ మీరు హైట్ అనేది పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మనకి లింక్ సింబల్ ఉంది, దీన్ని మళ్ళీ క్లిక్ చేసి ఓన్లీ మనకి పైన హైట్ ఒకటే పెంచుకోవాలనుకున్నాను. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మారుతూ ఉంటుంది. అదే బాటమ్ హైట్ కావాలనుకుంటే బాటమ్ హైట్ అనేది కూడా మీరు పెంచుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనం ఇక్కడ ఈ హోమ్ సెక్షన్ అనేది మనకు కొంచెం లెఫ్ట్ కానీ రైట్కి కానీ మూవ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఈ హోమ్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ లేఅవుట్ అని ఉంది కదా, లేఅవుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ విడ్త్ అని ఉంటుంది. సో ఈ కంటెంట్ విడ్త్ని మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో మినిమం హైట్ ఎలా ఉండాలి ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా కాలమ్స్ మధ్య గ్యాప్ ఎలా ఉండాలి, సో నారోగా ఉండాలా లేకపోతే ఎక్స్టెండెడ్గా ఉండాలా, అలాగా మనం ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం గ్యాప్ ఎంత ఉండాలి ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు, నేను ఇలా సెలెక్ట్ చేస్తుంటే కాలమ్ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది తగ్గడం పెరగడం జరుగుతుంది. ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. దీనిలో మనం ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, లేదా ఇక్కడైతే లోగోస్ ఉన్నాయి వీటి యొక్క సైజ్ పెంచాలనుకుంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి లోగో ఉన్నాయి కదా, లోగో ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. వాటి యొక్క లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు, ఫేస్బుక్ లింక్, అదేవిధంగా ట్విట్టర్ లింక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఒకవేళ మనం యూట్యూబ్ యాడ్ చేయాలంటే యాడ్ ఐటమ్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనకి వర్డ్ ప్రెస్ ఉంది, దాని ప్లేస్లో మనం ఏం చేయాలి, యూట్యూబ్ ఐకాన్ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఐకాన్ లైబ్రరీ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. దీంట్లో మీరు యూట్యూబ్ అని ఎంటర్ చేయండి. యూట్యూబ్ ఐకాన్ దీంట్లో ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే యూట్యూబ్ ఐకాన్ కూడా యాడ్ అయింది. దీనికి మనం ఏం చేయాలి, సింపుల్గా లింక్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. లింక్ ఆప్షన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అఫీషియల్ కలర్ ఏదైతే అఫీషియల్ కలర్ పెట్టుకోవచ్చు, లేదా కస్టమ్ కలర్ కావాలంటే మనం ప్రైమరీ కలర్ని మార్చుకోవచ్చు అనమాట. అంటే కలర్ ఆప్షన్స్ కూడా దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సైజ్ కనుక ఒకవేళ ఈ ఐకాన్ సైజెస్ పెంచుకోవాలంటే స్టైల్లోకి వెళ్ళండి. స్టైల్లోకి వెళ్ళినంత సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మనం సైజెస్ని అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ విడ్త్ మనకి కనిపిస్తుంది కదా, సో ఇలాగా సైడ్ బై సైడ్ విడ్త్ని పెంచుకొని మనం ఇంకా సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో
సో ఎవ్రీథింగ్ పాసిబుల్, దీంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మనకి అబౌట్ బ్లాగ్ ఈ మెనూ సెక్షన్ కనిపిస్తుంది. దీనికి ఇంకా మనం లెఫ్ట్కి మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ అగైన్ మళ్ళీ ఎడిట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. సో కంటెంట్ విడ్త్లో మీరేం చేయాలి, జస్ట్ దీన్ని మీరు ఈ విధంగా డ్రాగ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా సెట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు చాలా సింపుల్గా మెనూ అనేది ఐకాన్స్ అనేవి హైలైట్ చేసి పెట్టడం జరిగింది. ఇలా మనకి హోవర్ చేసినప్పుడు రెడ్ కలర్ వస్తుంది కదా, దీన్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఎడిట్ సింబల్ ఉంది కదా, ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ స్టైల్ అని ఉంటుంది, స్టైల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కస్టమ్, ప్రైమరీ కలర్, సెకండరీ కలర్ అవన్నీ కూడా ఉన్నాయి. మీరు కొంచెం స్క్రోల్ ఆన్ చేసినట్టయితే ఐకాన్ హోవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనిలో మనకి సెకండరీ కలర్ వచ్చేసి వీళ్ళు కొంచెం రెడ్డిష్ తీసుకున్నారు. నేనేం కావాలనుకున్నాను అంటే బ్లూ కలర్ కావాలి అనుకున్నాను. సో నేను ఈ విధంగా బ్లూ కలర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కర్సర్ ప్లేస్ చేస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు బ్లూ కలర్ వస్తుంది. సో ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హోవర్ యానిమేషన్. సో హోవర్ యానిమేషన్ అంటే మనం కర్సర్ ప్లేస్ చేయగానే అది మనకి కొంచెం పాపప్ అయినట్టు అలా కనిపించాలి. సో దాని గురించి నేను హోవర్ యానిమేషన్. సో చూసారు కదా, నేను ఇలా పెట్టగానే ఆ పర్టికులర్ ఐకాన్ అనేది పాపప్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా, సో స్ట్రింక్ అంటే కనుక ఈ విధంగా స్ట్రింక్ అయ్యేలాగా మనం ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసుకొని చాలా అడ్వాన్స్గా మనం దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు. పుష్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా పుష్ ఆప్షన్ వస్తుందన్నమాట. ఇలా మనకి చాలా అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్స్ని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవడానికి ఇది చాలా అడ్వాన్స్గా ఉంటుంది. సో నేను అందుకని మీకు చెప్పాను. సో ఇది ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ యూస్ చేసి డిజైన్ చేసే ఒక వెబ్సైట్. ఇలా మనకి ఏవైతే ఆప్షన్స్ నచ్చో అవన్నీ ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది, అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి హెడర్ సెక్షన్, ఫూటర్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉందని ఒకసారి నేను రీఫ్రెష్ చేసి చూపిస్తాను. సో మనం హెడర్ సెక్షన్ అదేవిధంగా ఫూటర్ సెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఇక్కడ మనకి ఏవైతే పేజెస్ ఉన్నాయో అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ. సో ఇప్పుడు నేను అబౌట్ అస్లో వీళ్ళ టెంప్లెట్ యొక్క థీమ్ని ప్లేస్ చేయాలనుకున్న దాని గురించి అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తున్నాను. మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎడిట్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మేము రైట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇక్కడ కస్టమ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీంట్లో సైడ్ బార్ అనే ఆప్షన్ ఏం చేయాలి, నో సైడ్ బార్, అదేవిధంగా టైటిల్ని డిజబుల్ చేయాలి. ఇవి రెండింటిని చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అప్డేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనకి అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అగైన్ మళ్ళీ మనం ఏం చేయాలి, అబౌట్ అస్ పర్టికులర్ టెంప్లెట్ని మనం దీంట్లో ప్లేస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎన్వైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇన్స్టాల్ కిట్స్ మనకు ఓపెన్ అవుతాయి, దాంట్లోంచి మనకి అబౌట్ అస్ పర్టికులర్ సెక్షన్ కావాలి కాబట్టి దాన్ని నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏవైతే ఉన్నాయో హోమ్ 3, కాంటాక్ట్ అస్, అబౌట్ అస్, అవర్ స్టోరీ అని ఉంది. సో అబౌట్ అస్ అనే ఆప్షన్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. దాంతోపాటు మనకి ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో అబౌట్ అస్ అని మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఇన్సర్ట్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనకి టెంప్లెట్ అని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి లుక్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సేమ్ ఇందాక మనం ఏ విధంగా చూసామో అదే విధంగా దీంట్లో మనకి ఏమేం కావాలి, ఏమేమి అవసరం లేదో టోటల్గా రిమూవ్ చేసుకోవచ్చు. వాట్ పీపుల్స్ ఏమైనా ఆప్షన్ ఉందిగా, దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను, నాకు ఇది అవసరం లేదు. నెక్స్ట్ మనం చూసినట్టయితే పైన కొన్ని ఇమేజెస్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అని చెప్పి గెట్ స్టార్టెడ్ హియర్ అని వ్యూ ఆల్ స్టోరీస్ అనే ఆప్షన్ ఉంది. అంటే మన బ్లాగ్ సంబంధించిన లింక్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్లాగ్ లింక్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే మన వెబ్సైట్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇట్లా మన బ్లాగ్ అని ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి పైన పేజ్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ని మీరు ఏం చేయాలంటే కాపీ చేయాలి. కాపీ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లో మనకి వ్యూ ఆల్ స్టోరీస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లింక్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఆ లింక్ని పేస్ట్ చేయాలి. ఈ విధంగా పేస్ట్ చేసి ఇక్కడ మనకి సెట్టింగ్ సింబల్లో ఓపెన్ ఇన్ ఏ న్యూ విండో అని ఉంటుంది, దాన్ని మనం అప్డేట్ చేయాలి. ఈ విధంగా మనం లింక్స్ అనేవి దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఆల్రెడీ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఎలా చేంజ్ చేయాలి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా మీరు అన్ని సెట్టింగ్స్ అన్ని చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ అనే ఆప్షన్ ఉంది, అప్డేట్ మీద క్లిక్ చేయండి. నేను అప్డేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్రీవియస్గా మన అబౌట్ అస్ పేజ్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఒకసారి దాంట్లోకి వెళ్ళి ఎలాగ అప్డేట్ అయింది ఏంటి మనం చెక్ చేద్దాం. సో చూసారు కదా, చాలా ఈజీగా మనం అబౌట్ అస్ పేజ్ని క్రియేట్ చేసుకున్నాము. అదేవిధంగా మనకి ఏవైతే కావాలో ఆ పర్టికులర్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్లాగర్ టెంప్లెట్ కూడా ఉంది. సో మనం బ్లాగర్ టెంప్లెట్లోకి వెళ్ళాలనుకుంటే సింపుల్ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి ఇక్కడ ఎడిట్ పేజ్ అని ఉంటుంది, ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేయండి. స్క్రోల్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో అగైన్ సైడ్ బార్ ఆప్షన్స్లో నో సైడ్ బార్, డిజబుల్ టైటిల్, అప్డేట్, పేజ్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత వ్యూ పేజ్ అని ఒక ఆప్షన్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. వ్యూ పేజ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ బార్ అనేది రిమూవ్ అయిపోయింది, కానీ ఓన్లీ హెడర్ అదేవిధంగా ఫూటర్ కనిపిస్తుంది. బ్లాగ్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. సో ఈ విధంగా మనం హోమ్, అబౌట్ అస్, బ్లాగ్, కాంటాక్ట్ అస్, డిస్క్లైమర్ ఇవన్నీ తీసుకున్నాము. ఒకవేళ మనం కాంటాక్ట్ అస్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకుంటే సో కాంటాక్ట్ అస్లోకి వెళ్తాము. ఏదైనా పేజ్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో కాంటాక్ట్ అస్లో మనం ఎలాగ ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకున్నాం, ఇక్కడ మనకి ఎడిట్ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ ఓకే చేయండి. మళ్ళీ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎన్వైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ప్రీమేడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇక్కడ చూపిస్తుంటుంది. దీంట్లో మనకి కాంటాక్ట్ అస్
సెక్షన్ ఉంటే కనుక ఆ కాంటాక్ట్స్ సెక్షన్ మనం తీసుకోవచ్చు. హోమ్ 1, హోమ్ 3. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాంటాక్ట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అబౌట్ అవర్ స్టోరీ. సో ఇంకా మనకి చాలా అయితే ఉన్నాయి. అవర్ స్టాఫ్, గ్యాలరీ. సో ఇలా మనం ప్రతి ఒక్కటి ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో సింగిల్ పోస్ట్ ఇలా మనకి చాలా ఉన్నాయి. సో మనం ఇప్పుడు కాంటాక్ట్స్ ఆప్షన్ కావాలి కాబట్టి ఇన్సర్ట్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇప్పుడు ఏదైతే పేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ పేజ్లో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో చూసారుగా మనకి కాంటాక్ట్స్ పేజ్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసాము. దానికి సంబంధించిన ఫారం కానీ అదేవిధంగా దానికి సంబంధించిన ఫామ్ అవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఈమెయిల్, ఫోన్, ఆఫీస్, మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకొని ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో మీకు ఏదైనా సెక్షన్ అవసరం లేదనుకుంటే ఆ సెక్షన్ని సింపుల్గా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ మీద ఓకే చేసినట్టయితే ఆ సెక్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా మనకి నచ్చిన విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇదంతా కూడా సెక్షన్ ఎడిట్ చేసిన తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా మనకి డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ ఫిల్ చేయలేదు. వీటిని ఎలా ఫిల్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాటిని చూసి మీరు దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది పెట్టచ్చు. ఇంకా ఫైనల్గా మనకి మిగిలింది బ్లాగ్. ఈ బ్లాగ్లో మనం ఇన్ఫర్మేషన్ పెట్టాలి. సో అగైన్ మళ్ళీ మన స్టెప్స్లోకి వెళ్తున్నాను. మీరు ఇక్కడ చూస్తే టెంప్లెట్ కస్టమైజేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. దీంట్లో మనం మన బాడీలో ఏమేమి ఉండాలి అంటే లైక్ ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ అవన్నీ కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి చూసాము. హెడర్ సెక్షన్, ఫూటర్ సెక్షన్, పేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పేజ్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఎలా పెట్టాలి, మెనూ సెక్షన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లోగో విడ్త్ ఎలా పెంచాలి, లోగో హైట్ ఎలా తగ్గించాలి, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో స్టెప్ నెంబర్ 7, అప్లోడింగ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ని అప్లోడ్ చేయడం చాలా ఈజీ. దీనికి మీకు కంటెంట్ రైటింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందరికీ తెలియచేయాలనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా ఒక ఆర్టికల్ లాగా రాసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. దాని గురించి అగైన్ మళ్ళీ మీరు మీ వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టెక్ దగ్గర డాష్ బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. డాష్ బోర్డ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి రీడైరెక్ట్ అవుతుంది. వన్స్ వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, పోస్ట్లో మీరు ఏం చేయాలంటే యాడ్ న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం టైటిల్ ఇవ్వాలి. అంటే పర్టికులర్గా మనం ఏదైతే ఆర్టికల్ పెడుతున్నామో దాని యొక్క టైటిల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే టాప్ 10 హాలిడే స్పాట్స్ ఇన్ ఇండియా అనేసి ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. దాని గురించి టైటిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను టైటిల్ ప్రొవైడ్ చేశాను. టైటిల్ ప్రొవైడ్ చేసిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ నేను టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా డీటెయిల్గా పెట్టాలి. దాని గురించి ఎగ్జాంపుల్గా నేనేం చేస్తున్నా అంటే ఒక వెబ్సైట్ని అయితే తీసుకున్నాను. దాంట్లో మీకు చూపిస్తాను చూడండి. సో 10 బెస్ట్ హాలిడే డెస్టినేషన్స్ ఇన్ ఇండియా టు విజిట్ విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు ఉంది. దీన్ని మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక మనకు క్లియర్గా కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఫ్యామిలీతో మనం ఎలా వెళ్ళొచ్చు, సమ్ క్వాలిటీ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎక్కడ మనకు బాగుంటుందని. దాంతోపాటు పాయింట్ 1 తీసుకున్నారు రాజస్థాన్లో ఎక్కడైతే ఏమేమి ప్లేస్ ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. లగ్జరియస్ ప్లేసెస్ యూ కెన్ స్టే ఇన్ పర్టికులర్గా మనకు ఒక లింక్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ లింక్, వాళ్ళ వెబ్సైట్లో ఇంకో ఆర్టికల్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ అయితే మనకి రాజస్థాన్ తీసుకున్నారు. సెకండ్ పాయింట్ గోవా, థర్డ్ పాయింట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ తీసుకున్నారు. నెక్స్ట్ మనకి కేరళ. ఇలా కొన్ని వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేశారు. సో మీరు కూడా అదేవిధంగా మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ బేస్ చేసుకుని మీరు ఏవైతే ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్టికల్ తెలుగులో పెట్టాలి అనుకుంటే కనుక దాన్ని తెలుగులో ఎలా రైట్ చేయాలి, దానికి SEO ఎలా చేయాలి నేను డీటెయిల్గా వీడియో చేశాను. ఇప్పుడు ఈ టాపిక్లో నేను అది కన్వే చేసినట్టయితే వీడియో ఇంకా ఎక్కువ లెంత్ అవుతుంది. అందుకని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీరు ఆర్టికల్ ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలా డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్గా మీకు అర్థమైపోతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ అయితే పెట్టొచ్చు. వన్స్ మీరు ఈ ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్గా ప్రొవైడ్ చేసిన తర్వాత పబ్లిష్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం టాప్ 10 హాలిడే స్పాట్స్ ఇన్ ఇండియా అనే ఒక ఆర్టికల్ని రైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన వెబ్సైట్లో ఇది ఏ విధంగా కనిపిస్తుంది ఏంటని నేను మీకు చూపిస్తాను. దాని గురించి న్యూ ట్యాబ్లో మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్లాగ్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్లాగ్ మీద క్లిక్ చేయగానే మనం ప్రెజెంట్ ఏదైతే ఆర్టికల్ పెట్టామో ఆర్టికల్ అనేది ఆటోమేటిక్గా ఫస్ట్లో చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏదైతే రైట్ చేసామో అదంతా కూడా కనిపిస్తుంది. బై సందీప్. మనం ఆథర్ నేమ్ అనేది స్టార్టింగ్లో చేంజ్ చేసాం కదా, సో ఈ విధంగా మన నేమ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ వెబ్సైట్ యొక్క నేమ్ కనిపించాలి అనుకుంటే సందీప్ బదులు మీరు ఏం చేయాలి, నిక్ నేమ్ని చేంజ్ చేసి మళ్ళీ అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు అడ్మిన్ అని కానీ లేకపోతే ఆథర్ అని కానీ లేదా మీ పర్టికులర్ నేమ్ని కూడా మీరు ప్రొవైడ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. సో మనం అప్లోడింగ్ ఆర్టికల్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా డీటెయిల్గా ఆర్టికల్ రైటింగ్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎలా చేయాలి, SEO ఎలా చేయాలి, లింక్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి.
SEO ఆప్షన్స్. సో మన వెబ్సైట్ అనేది ర్యాంక్ అవ్వాలి అంటే గూగుల్లో ఫస్ట్ రిజల్ట్స్లో రావాలి అనుకుంటే తప్పకుండా SEOనే చేయాలి. సో SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మన వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ని పెంచుకోవడానికి, మీ వెబ్సైట్ యొక్క విజిటర్స్ని పెంచుకోవడానికి, అదేవిధంగా మీ యాడ్సెన్స్ రెవెన్యూ పెంచుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో SEO రిజల్ట్స్ అని మనకి ఇమీడియట్గా చూపించవు. మీరు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ పెడుతూ ఆర్టికల్స్ అనేవి SEO చేసినట్టయితే మీకు ఫ్యూచర్లో మంచి ట్రాఫిక్ రావడానికి అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. అయితే ఈ SEO ఆప్షన్స్ ఎలా ఉపయోగించాలి అంటే అగైన్ మళ్ళీ మీరు ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకి ఇక్కడ యోస్ట్ SEO అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూసారు కదా, SEO, రీడబిలిటీ, స్కీమా, సోషల్ అని. సో దీని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మినిమం 40 to 1 hour టైం పడుతుంది. సో దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. మీ ఆర్టికల్స్కి SEO ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. స్టెప్ నెంబర్ 9, సోషల్ మీడియా లింకప్. సో ప్రీవియస్గా మనం ఎప్పుడైతే ఫోటో సెక్షన్ చేసామో అప్పుడే మనం సోషల్ మీడియా లింకప్ ఎలా చేయాలి ఏంటనే డిస్కస్ చేసాము. అగైన్ మళ్ళీ మీకు చూపిస్తాను. అగైన్ నేను చేసిన మన వెబ్సైట్లోకి వెళ్తున్నాను. ఇది మన వెబ్సైట్. హోమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. హోమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మనం సోషల్ మీడియా ఐకాన్స్ అయితే ప్రొవైడ్ చేసాము. వీటికి ఏం చేయాలి, సోషల్ మీడియా లింకప్ చేయాలి. దాని గురించి చాలా సింపుల్. ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్లో ఫూటర్ డిఫాల్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఫేస్బుక్ లింక్ అనేది ప్లేస్ చేయాలనుకుంటే ఎడిట్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఫేస్బుక్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఫేస్బుక్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ట్విట్టర్ లింక్ ప్రొవైడ్ చేయాలి. ట్విట్టర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని ట్విట్టర్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అలా మనకి ఏవైతే ఉన్నాయో పర్టికులర్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అన్నెసరీ థింగ్స్ ఉంటే మనం వీటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో చూసారా, చాలా సింపుల్గా రిమూవ్ చేయడం, యాడ్ చేయడం. అదేవిధంగా మనకి షేప్ అనేది రౌండెడ్గా ఉండాలా, స్క్వేర్గా ఉండాలా. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ సర్కిల్గా ఉండాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కాలమ్స్ అనే ఆటో రావాలా, 3 కావాలా, 4 కావాలా, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అలైన్మెంట్ కూడా మనకి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఎలా కావాలి ఏంటి, స్ట్రెచబుల్, రైట్ సైడ్, మిడిల్లో ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో స్టైల్లో అయితే మనకి కలర్ చేంజెస్ కానీ అవి ఆప్షన్ చేంజెస్ కానీ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఓపెన్ చేయగానే ఏమవుతుంది, మోషన్ ఎఫెక్ట్ అయితే ఒకటి వస్తుంది. అది మనం చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి అడ్వాన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో అడ్వాన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి మోషన్ ఎఫెక్ట్స్ అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మోషన్ ఎఫెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంట్రన్స్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ ఇన్ డౌన్ అని ఉంది. సో నాకు ఫేడ్ ఇన్ డౌన్ వద్దు, నాకేం కావాలంటే స్లైడ్ ఇన్ డౌన్ అని కావాలి. సో ఈ విధంగా స్లైడ్ ఇన్ డౌన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేసి ఊబుల్. సో ఈ విధంగా షేక్ అవుతున్న ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఊబుల్ ఇవన్నీ కాదు, జెల్లో, ఇలా మనకి ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మీకు దీంట్లో ఏదైతే నచ్చిందో ఆ పర్టికులర్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు మీకు నచ్చిన యానిమేషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద మనకి యానిమేషన్ డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో నార్మల్, స్లో, ఫాస్ట్ అని ఉంటుంది. మీరు ఫాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది, స్లోగా సెలెక్ట్ చేసుకుంటే స్లోగా వర్క్ అవుతుంది. ఇలా మీకు నచ్చిన విధంగా సెట్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. యానిమేషన్ డిలే మనకి ఇక్కడ 1 second అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 100 అంటే మిల్లీ సెకండ్స్. సో 100 milli seconds ఈక్వల్ టు 1 second. అంటే మన వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత 1 secondకి యానిమేషన్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. సో ఇలా మనం సోషల్ మీడియా లింకప్, అదేవిధంగా దానికి సంబంధించిన యానిమేషన్ ఎఫెక్ట్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ ఉంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం స్టెప్ నెంబర్ 9 కూడా కంప్లీట్ చేసాము. తర్వాత మనం చూసినట్టయితే స్టెప్ నెంబర్ 10, గూగుల్ ఇండెక్సింగ్. మన వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ వెబ్సైట్ అనేది గూగుల్లో కనిపించాలి. అప్పుడే మనకి విజిటర్స్ వస్తారు. అదేవిధంగా ఎక్కువ ట్రాఫిక్ గెయిన్ చేసుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. సో దాని గురించి మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో మన వెబ్సైట్ గూగుల్ ఇండెక్సింగ్ చేయాలి కాబట్టి దాని గురించి నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మీకు వీడియో యొక్క థంబ్లైన్ కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, హౌ టు ఇండెక్స్ ఎ న్యూ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇన్ గూగుల్ సెర్చ్. కొత్తగా స్టార్ట్ చేసిన వెబ్సైట్ 24 గంటల్లో గూగుల్లో రావాలంటే ఏం చేయాలని నేను డీటెయిల్గా వీడియో చేశాను. ఈ వీడియో చూస్తే దీంట్లో మీకు గూగుల్ అనలిటిక్స్, అదేవిధంగా సెర్చ్ కన్సోల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ ఉంది. సేమ్ స్టెప్స్ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన ప్లగిన్స్ అండ్ దెన్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అవన్నీ కూడా మన ప్రజెంట్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వన్స్ మీరు ఈ విధంగా ఈ వీడియో చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనకి ఇంకో ప్లగిన్ అది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం. ఆ ప్లగిన్ వచ్చేసి గూగుల్ సైట్ కిట్. గూగుల్ సైట్ కిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అని రావడం జరుగుతుంది. సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఆల్రెడీ మీరు ఏదైతే ఈ వీడియోలో ఉన్న విధంగా అనలిటిక్స్ సెర్చ్ కన్సోల్కి లింకప్ చేసి ఈమెయిల్ ఐడి అయితే యూస్ చేశారో అదే ఈమెయిల్ ఐడి ఉపయోగించి మీరు ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో అవన్నీ కూడా అకౌంట్ అది ఓపెన్ అవుతుంది. అనలిటిక్స్కి అదేవిధంగా సెర్చ్ కన్సోల్ లింకప్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసారు కదా, మనం గూగుల్ ఇండెక్సింగ్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మనం చూసినట్టే యాడ్సెన్స్ అప్రూవల్ గైడ్. సో మన వెబ్సైట్ అంతే టోటల్గా కూడా అంతా కంప్లీట్ చేసాము. ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసాము. మంచి యానిమేషన్స్ యూస్ చేసాము, ఇమేజెస్ పెట్టాము, టెక్స్ట్ పెట్టాము, బ్లాగ్ ఆర్టికల్స్ పెట్టాము.
వీటన్ని తర్వాత మనం యాడ్సెన్స్కి అప్లై చేయాలి. సో యాడ్సెన్స్కి అప్లై చేయాలంటే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను ఇప్పుడు పాయింట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన కంటెంట్ అనేది జెన్యూన్గా ఉండాలి. అంటే ఎక్కడి నుంచి కానీ కాపీ చేసి తీసుకోకూడదు. వేరే వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంది కదా అని వాటిని కాపీ చేసి మన వెబ్సైట్లో పెట్టినట్టయితే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రాదు. సెకండ్ పాయింట్, మీరు వేరే వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆర్టికల్ స్పిన్నర్స్ కానీ లేకపోతే రీరైట్ టూల్స్ కానీ ఉపయోగించి దాన్ని యూనిక్ చేసినా సరే దాని యొక్క రీడబిలిటీ స్కోర్ అనేది సరిగ్గా లేకపోతే, అంటే రీడబిలిటీ అనేది క్లియర్గా లేకపోతే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ అనేది రాదు. థర్డ్ పాయింట్, మీరు డౌన్లోడబుల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మూవీస్ గురించి వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు హౌ టు డౌన్లోడ్ బాలీవుడ్ మూవీస్ ఫర్ ఫ్రీ, హౌ టు డౌన్లోడ్ హాలీవుడ్ మూవీస్ ఫర్ ఫ్రీ అని చెప్పి కొన్ని పైరసీ వెబ్సైట్స్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. సో అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 4, మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ అనేవి లెంత్ ఎక్కువగా ఉండాలి. అంటే ఆర్టికల్ వర్డ్ కౌంట్ అనేది ఎక్కువగా ఉండాలి. మినిమం 500 నుంచి 750 ఉండేలాగా మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి కూడా SEO చేయాలి. అలా మీరు చేసినట్టయితే యాడ్సెన్స్ అప్రూవల్ రావడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 5, మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ అనేవి మినిమం 20 to 25 ఆర్టికల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీ వెబ్సైట్ని గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్కి అప్లై చేయాలి. సో దీని గురించి కూడా నేను ఒక వీడియో అనేది డీటెయిల్గా చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే కనుక ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో యాడ్సెన్స్ గురించి నేను డీటెయిల్గా వీడియో చేశాను. ఆ స్టెప్స్ మీరు ఫాలో అయితే తప్పకుండా 100% మీకు కూడా యాడ్సెన్స్ అప్రూవల్ అయితే రావడం జరుగుతుంది. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీకు ఒకసారి ఆ వీడియోని కూడా చూపిస్తాను. నా ఛానల్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లేలిస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. ప్లేలిస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే గూగుల్ యాడ్సెన్స్ అని ఒక ప్లేలిస్ట్ని అయితే క్రియేట్ చేశాను నేను. సో మీకు కనిపిస్తుంది కదా గూగుల్ యాడ్సెన్స్ తెలుగు. ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను దీంట్లో ఏవైతే వీడియోస్ పెట్టానో ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మీరు చూడవలసిన వీడియో ఏంటి అంటే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హౌ టు గెట్ గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఫాస్ట్ అండ్ 100% వర్కింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అని దాని గురించి నేను ఇక్కడ ఇచ్చాను. అదేవిధంగా యాడ్సెన్స్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో లింక్స్ కూడా దీంట్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో చూసారు కదా, ఈ రోజు వీడియోలో మనం బ్లాగింగ్ వెబ్సైట్ ట్యూటోరియల్ తెలుగు అనే టాపిక్ మీద ఎలిమెంటరీ వెబ్సైట్ బిల్డర్ను ఉపయోగించి వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, దాంట్లో మనం ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ప్రతి ఒక్క స్టెప్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ స్టెప్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియో స్టార్టింగ్ లో మనం ఏదైతే టాపిక్ గురించి డిస్కస్ చేసామో, అంటే ఎటువంటి కోడింగ్ స్కిల్స్ కానీ ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండానే చాలా ఈజీగా ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఈ వీడియోని ఫాలో అయినట్టయితే చాలా ఈజీగా మీకు నచ్చిన బ్లాగింగ్ వెబ్సైట్ని ఎలిమెంటరీ వెబ్సైట్ బిల్డర్ని యూస్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలిమెంటరీ వెబ్సైట్ బిల్డర్ కాకుండా ప్రీమేడ్ థీమ్స్ యూస్ చేసి వెబ్సైట్ని డిజైన్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ గురించి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోని చూడాలి అనుకుంటే సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ బెల్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియోని మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. ఎవరైతే వెబ్సైట్ డిజైన్ మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లైక్ చేయండి. రెగ్యులర్గా సందీప్ 360 టెక్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నాకు వచ్చే వ్యూస్ని బట్టి, లైక్స్ని బట్టి నాకు ఇలాంటి ఇంకా ఎక్కువ వీడియోస్ని చేయడానికి మీ నుంచి మోటివేషన్ అయితే తప్పకుండా అవసరం. సో మీ నుంచి ఎప్పుడూ సపోర్ట్ ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.